యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఉదయకాలం కూడా మీరు వాక్యం విన్నారు. ఈ మొదటి దినపు సాయంకాలము ఈ విధంగా మనందరం కూడుకోవటానికి దేవుడే మనందరికీ సహాయం చేస్తున్నారు. మరి కూడి వచ్చినప్పుడే మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉంటూ దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. మనమందరం కూడా మరి సమయం అనేది చాలా విలువైనది. ఇంకా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మీరు ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. మనము వాక్యము ఈరోజు వాక్య ధ్యానము కొరకై మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము దాని యొక్క మొదటి నుండి చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగాను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పసిపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుతున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడు అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచేది. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచేది. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయం, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండేది. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పింది. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోగులు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడు అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారు అని. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎదుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యం ద్వారా దేవుడు మనందరిని దర్శించినట్లుగా మనమందరం ఒకసారి మన కన్నులు మూసుకొని తలలు వంచి ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల దేవ, మహిమగల దేవ, మహిమగల దేవ, మహోన్నతుడైన దేవ, మహాపరిశుద్ధుడైన దేవ, యజమానుడవైన దేవ, సర్వ సృష్టికర్తవైన దేవ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, భూపతులకు అందరికీ అధిపతి అయిన దేవ, అయ్యా బంధింపబడిన వారిని విడిపించడానికి వచ్చిన వాడా, అయ్యా కట్టబడినటువంటి వారిని నేను స్వతంత్రులుగా చేయడానికి వచ్చిన వాడా, అయ్యా నేటి దినముననైనా అనేకుల బంధకాలను త్రెంపివేసి స్వతంత్రులనుగా చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. ఇదిగో చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా అయ్యా ఈ గ్రామస్తులందరినీ, ఈ కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరే దర్శించి మీ ఆత్మ కార్యాలు జరిగించి మీ దైవ చిత్తం అయినా జరిగించుకోనమని, మీ చిత్తాన్ని తుదముట్టించుకోమని, అనేకులను విడిపించి రక్షించి మీ నిత్య జీవానికి వారసులనుగా చేసుకోమని మమ్మల్ని మీ హస్తాలకు సమర్పిస్తున్నామయ్యా. మీ చిత్తమే నెరవేర్చుకోండి. అడ్డగించు, ఆటంకపరచు ప్రతి విధమైన సాతాను శక్తులన్నింటినీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో గద్దించి లయపరుస్తున్నాం. అన్ని నామముల కంటే పైన కలిగిన వాడా, మీ ఉన్నతమైన నామాన్ని మహిమపరచుకోండి. మీ విజయధ్వజం ఎత్తిపట్టుటకై మాకు సహాయం చేయండి. మమ్మల్ని మీ హస్తాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మనము ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే తర్వాత యేసు ప్రభు ఏంటంటే ఇక్కడ యెరూషలేమునకు సమీపించి
ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి అని చెప్పారు. హల్లెలూయా. ప్రభువు యెరూషలేమునకు సమీపిస్తున్నాడు. ఆ యెరూషలేములోకి ఇంకా వెళ్లకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆగి ఆ గ్రామంలో, మీకు ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి అక్కడ కట్టబడినటువంటి ఒక గాడిదయు దాని యొక్క పిల్లయు మీకు కనబడతాయి. మీరు వెళ్ళి వాటిని విప్పుకొని తోలుకొని నా యుద్ధకు రండి అని చెప్పారు. ఈ మాటలు మనకు 4 సువార్తల్లో కూడా ఉంటాయి. ఈ మాటలు మనకు మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను, అన్ని సువార్తల్లోనూ 4 సువార్తల్లోనూ ఈ మాటలు ప్రత్యేకంగా వ్రాయించాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ఈ మాటలు చాలా విలువైనటువంటి మాటలని మనం గుర్తించాలి. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో సువార్తల్లో ఈ 4 కూడా ఈ మాటలు రాసి పెట్టారంటే ఆ మాటలు మనందరికి ఎంతో విలువైనవి. అవి మనకు కావలసినటువంటి మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకు కట్టబడినటువంటి గాడిదను దాని యొక్క పిల్లను విప్పుకొని నా యుద్ధకు తోలుకొనండి అని చెప్పాడు. అలా చెప్పగానే శిష్యులు వెళ్ళారు, వాటిని విప్పుకొని తీసుకువచ్చారు. ప్రభు ముందుగానే చెప్పారు, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే అవి ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పమన్నాడు. అలాగే చెప్పారు. ఆ విధంగా వాటిని తీసుకొని వచ్చారు. హల్లెలూయా. మనమందరం కూడా ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వాక్యములో ఈ గాడిదలను గురించి దేవుడు ఎందుకు చెప్పారు? ఈ యొక్క గాడిదలను, కట్టబడిన గాడిదలను విప్పి తోలుకొని రండని ఎందుకు దేవుడు సెలవిచ్చాడు? ఆ మాటలు ఇప్పుడు మనము తెలుసుకుందాము. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా చూసినట్లయితే గాడిదలు 3 రకాలు ఉంటాయి. అడవి గాడిదలు ఉంటాయి, కంచర గాడిదలు ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇవి మనకు ఊర్లలో కనబడేటువంటి ఊరగాడిదలు అంటారు. ఇప్పుడు చూసినట్లయితే మానవులైనటువంటి మనందరినీ అపవాదైన సాతాను ఏం చేశాడంటే, మనలను చూసినట్లయితే దేవునికి ఉపయోగకరంగా ఉండాల్సినటువంటి మనలను దేవునికి అక్కడికి రాకుండా, పనికి రాకుండా ఉండేటువంటి గాడిదలుగా మనల్ని తయారు చేశాడు. కొంతమంది ఈ విధంగా అనుకుంటారు, ఇప్పుడు మమ్మల్ని గాడిదలు అనుకుంటున్నారా అంటే, మిమ్మల్ని ఎవరిని గాడిదలు అంటారు? మనందరం మనుషులమే, కానీ మన స్వభావము అలా తయారు చేశాడు సాతాను. దుష్టుడైన సాతాను మనందరినీ కూడా ఎలా తయారు చేశాడు అంటే, మనలను పశువుల్లాగా తయారు చేశాడు, జంతువుల్లాగా తయారు చేశాడు. అసలుగా దేవుడు మనందరినీ కూడా ఆయన సృష్టించినప్పుడు మనందరం కూడా నిజమైనటువంటి మనుష్యులముగా తయారయ్యాము. అనగా మొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వలను దేవుడు ఎలా చేశారు? వాక్యం రాయబడింది, దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయు ఉదగా నరుడు జీవాత్మ ఆయను అని చేస్తాం. కానీ కొలతీ పత్రికలో ఏం చెప్తున్నారంటే, ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. అంటే ఆదామనే మొదటి మనుషుడు ఏమయ్యాడు? జీవించు ప్రాణి అయ్యాడు. దేవుడు ప్రాణిగా చేయలేదు. దేవుడు మానవుణ్ణి, ఆ దేవుడు ఆత్మస్వరూపి గనక మానవుణ్ణి కూడా ఒక ఆత్మగా చేశాడు. దేవుడు ఎలా చేశాడు? మానవుణ్ణి ఆత్మగా చేశాడు. అనగా జీవించు ఆత్మగా ఉండాల్సిన మానవుడు ఇప్పుడు ఎలా తయారయ్యాడంటే, జీవించే ప్రాణిగా మారిపోయాడు. అసలుగా చూసినట్లయితే దేవుడు ఆకాశ పక్షులు కలుగునుగాక అంటే అవన్నీ కలిగినాయి, భూజంతువులు కలుగునుగాక అంటే కలిగినాయి, జలచరములు కలుగునుగాక అంటే కలిగినాయి, ప్రాకడి పురుగులు కలుగునుగాక అంటే కలిగినాయి, అడవి మృగాలు కలుగునుగాక అంటే అవన్నీ కలిగినాయి. ఆ విధంగా ప్రతి విత్తనమిచ్చే చెట్లు మొలుచునుగాక అంటే అవన్నీ మొలిచినాయి. వాటన్నింటినీ దేవుడు సమస్త ప్రాణులను దేవుడు తన నోటి మాటతో కలుగునుగాక అన్నాడు, అవి కలిగినాయి. కానీ ఒక మానవుడు కలుగునుగాక అని అనలేదు.
దేవుడు మానవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేశాడు అంటే తన పోలికలో తన స్వరూపమందు దేవుడు మానవుణ్ణి తయారు చేశాడు. మరి దేవుడి పోలిక ఏంటి? దేవుని యొక్క సారూప్యం ఏంటి అంటే మన దేవుడు ఆత్మస్వరూపుడు, మహిమాస్వరూపుడు. ఆయనలో ఎన్నో గొప్పతనాలున్నాయి, గుణాత్యాలున్నాయి. మొదటి మానవుణ్ణి ఆయన ఎలా ఉన్నాడో అలా చేసుకున్నాడు. కానీ మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో ఆ దేవుని పోలిక నష్టమైపోయింది. ఆ దేవుడిచ్చిన జీవము నష్టమైపోయింది. ఆ దేవుని యొక్క సారూప్యము కోల్పోవటం జరిగింది. ఆ విధంగా మనుషుడు ఇప్పుడు ఏమైపోయాడు? ఆత్మీయ జీవాన్ని కోల్పోవటాన్ని బట్టి అతడు మిగతా జంతువుల వలె, పశువుల వలె, పక్షుల వలె, చెట్ల వలె, ఈ సమస్త ప్రాణుల వలె మానవుడిగా ఒక ప్రాణిగా మారిపోయాడు. నిజంగా మనందరము జంతువులం కాదు, మనందరం కూడా మానవులము. ఎలా ఉండదగిన మానవులం? ఏ విధంగా ఉండాల్సిన మానవులం అనగా దేవుని పోలికలో, దేవుని సారూప్యంలో ఉండాల్సిన మానవులమైన మనలను సాతాను ఏం చేశాడంటే మోసగించి దేవునికి వ్యతిరేకంగా మన చేత పాపం చేయించి మనందరిని దేవునికి దూరం చేసి మనలను ఆ పశువుల్లాగా, ఆ జంతువుల్లాగా, ఆ పక్షుల్లాగా, ఆ జలచరములలాగా, ఆ మిగతా ప్రాణుల వలె మనల్ని కూడా మార్చి పాడేశాడు. ఈ ప్రాణులు ఉన్నాయి కదా, వాటిలో ఆత్మ ఉండదు. కేవలం మానవుడికి మాత్రమే ఆత్మీయ జీవితం ఉంటుంది. దేవుడు ఆత్మస్వరూపుడు. మానవుణ్ణి కూడా దేవుడు ఆత్మతో నిలబెట్టాడు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ ఏంటి? నరుడికి ఒక ఆత్మ ఉంది. ఏ జంతువుకు ఆత్మ ఉండదు. జంతువులన్నీ ఈ లోకంలో పుడతాయి, జీవించినంత కాలం బ్రతుకుతాయి, చనిపోతాయి. వాటికి నరకం ఉండదు, పరలోకం ఉండదు. కానీ మానవుడు అలా కాదు. మానవుడు, మనమందరం కూడా ఆత్మ, మనలో దేవుడు ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మ దేవుని యొద్ద నుండి మనలోకి వచ్చింది. ఈ శరీరమేమో మంటిలో ఉండి వచ్చింది. ఈ మన్నైనది వెనకటి వల్ల మరలా మంటిలోకి వెళ్తుంది. ఆత్మ, నరులో ఉన్న ఆత్మ, అది మరలా దేవుని యొద్దకు, దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని యొద్దకు చేరాల్సినటువంటి ఆత్మ దేవుని యొక్క జీవాన్ని కోల్పోవటం ద్వారా, దేవుడిచ్చిన జీవాన్ని నష్టపోవటం ద్వారా ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే పాతాళానికి, నిత్య నాశనం అనే నరకానికి వెళ్ళిపోతుంది. మనం ఎవరము కూడా నరకానికి వెళ్ళుట మన దేవుడికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకనగా దేవుడు నరకాన్ని మానవుల కొరకు సృష్టించలేదు. దేవుడు నరకాన్ని ఆ దేవునికి విరోధి అయినటువంటి సాతాను కొరకు, వాడితో పడిపోయినటువంటి ఆ పరలోక దూతల కొరకై సృష్టించాడు. అనగా అపవాదైన సాతానుకు, వాని సైన్యానికి, వానితో చేరినటువంటి ఆ దుష్టాత్మల కొరకే ఆ నరకం తయారు చేయబడింది, కానీ మన కొరకు కాదు. కానీ సాతాను తాను వెళ్ళేటువంటి నరకంలో దేవుడు ఇష్టపడి మనస్ఫూర్తిగా తాను హృదయపూర్వకంగా తన పోలికలో, తన స్వరూపంలో చేసుకొనిన మానవులమైన మనలను చూసి ఆ అపవాదైన సాతానుగాడు ఓర్వలేక నాకు దక్కని ఆ నిత్య జీవం ఈ మానవులకు దక్కకూడదు, నాకు దొరకని ఆ దేవుని సన్నిధానం వీరికి దొరకకూడదు, నేను వెళ్ళనటువంటి ఆ దేవుని సముఖంలోనికి వీరిని ఎవరిని నేను వెళ్ళనివ్వను అని వాడు మనల్ని చూసి ఓర్వలేక ఏం చేశాడంటే నేను వెళ్ళే నరకానికి వీళ్ళను కూడా ఈడ్చికెళ్తానని, ఇప్పుడు ఆ దేవునికి వ్యతిరేకంగా వీడి జీవితాల్లో పాపము గనక ఉంటే ఆ దేవుడు పరిశుద్ధుడు గనక ఈ పాపులైన మానవులను తన దగ్గరికి అసలు రానివ్వడు అనే ఉద్దేశంతో మానవులను మోసగించి పాపంలోనికి నెట్టేసి మనందరిలో ఆత్మీయ జీవాన్ని నష్టపరుచుకునేలా చేశాడు. మనందరము ఆ విధంగా నష్టపోయిన వారమే. మనందరము ఆ ఒకరి నుండి పుట్టినటువంటి వారమే. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు, వారు ఏ దేశస్థులైనా, ఏ భాష మాట్లాడు వారైనా, ఏ ప్రాంతస్థులైనా, వారు ఎంత గొప్పవారైనా, ఎంత తక్కువ వారైనా, వారు ఎవరైనా సరే, వారు నల్ల జాతీయ, తెల్ల జాతీయ, వారు ఏ విధమైనటువంటి మనుషులైనా, అన్ని వర్గాల వారు ఆ ఒకరి నుండి వచ్చినటువంటి వారమే. మనందరం కూడా ఇప్పుడు ఎలా ఉన్నాము
అని చూస్తే మనలో ప్రతి ఒక్కరము ఆత్మలో జీవం లేని, కేవలం శరీరంలో ప్రాణం కలిగిన మిగతా జీవరాశుల వలె ఉన్నాము. అలా చాలామందిని ఈ అపవాదైన సాతాను ఏం చేశాడు? ఈ విధంగా పశువుల్లాగా మార్చాడు. అందుకే ఇక్కడ ఈ గాడిదలను గురించి ఇక్కడ రాసి పెట్టాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, పూర్వకాలంలో దేవుడు పాత నిబంధనలో గాడిదలను తన దగ్గరికి అసలు రానిచ్చేవాడు కాదు. దేవుని ఆలయంలోనికి గాడిదలకు అనుమతి లేదు. మిగతా గొర్రె మేకలకు కానీ, లేకపోతే ఎద్దులకు, ఆవులకు కానీ, మిగతా పశువులకు కానీ అక్కడ చోటు ఉంది. కానీ గాడిదలకు మాత్రము, ఒకవేళ ఒక వ్యక్తి, ఒక పాపి దేవుని సముఖంలోకి వచ్చి బలి అర్పించాలంటే గాడిదను తీసుకురాకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. చూడండి వాక్యంలో నుండి ఆ యొక్క నిర్గమకాండము 13వ అధ్యాయము, అందులో 11వ వచనం నుండి చదువుదాం. యెహోవా నీతోను నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కానానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలి చూలు పిల్లను నీ కలుగు పశువుల సంతతిలో ప్రతి తోలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారుల్లో తొలిచూలైన ప్రతి మగవారిని వెల ఇచ్చి విడిపించవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాస్యగృహమైన ఐగుప్తులో నుండి మనల్ని బయటికి రప్పించెను. ఫరో మనల్ని పోనీయకుండా తన మనసును కఠినపరచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతయు సంవరించెను. ఆ హేతు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలి అర్పించుదును. అయితే నా కుమారులో ప్రతి తొలి సంతానము విలయించి విడిపించుదునని చెప్పవలను. ఆమేన్. హల్లెలూయా. అందరు కూడా జాగ్రత్త వినాలమ్మా. ఇక్కడ దేవుడు పూర్వకాలంలో ఏం చేశాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి కానాను. కానీ అబ్రహాము సంతతిలో వచ్చినటువంటి యాకోబు కుమారులు అయిన వారు, ఆ విధంగా ఇజ్రాయెల్ జాతి ఏమైపోయిందంటే ఐగుప్తులో వారు బానిసలుగా మారిపోయారు. వారు ఐగుప్తునకు యోసేపు కాలంలో వెళ్ళారు. యోసేపు అనేటువంటి భక్తుడు అక్కడ ఉన్నప్పుడు వారంతా కూడా అక్కడికి వెళ్ళి క్షేమం పొందారు, లాభం పొందారు. అక్కడ వారు స్థిరపడిపోయారు. అలా ఉండి 400 సంవత్సరాలు అక్కడ గడిపేశారు. అయితే యోసేపుని ఎరగని వేరొక రాజు అక్కడ పరిపాలించడం ప్రారంభించాడు. అప్పుడు ఆయనకు దుర్బుద్ధి పుట్టి వారి ద్వారా జరిగిన మేలులన్నీ మర్చిపోయి ఏం చేశాడంటే ఇజ్రాయెల్ ప్రజలను బాధించడం మొదలుపెట్టాడు. వాళ్ళను బాగా కష్టపెట్టి హింసించి వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకొని వారిని పూర్తిగా బానిసలుగా మార్చేశాడు. అప్పుడు ఆ బానిసత్వంలో ఉన్నటువంటి ఆ ప్రజలు దేవుడికి మొరపెట్టారు. వారి ప్రార్థన విన్న దేవుడు మోషే అనే భక్తుడి ద్వారా వారిని ఆ దేశం నుండి విమోచించి తీసుకొచ్చాడు. అయితే దేవుడు అక్కడ గొప్ప అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు జరిగించాడు. కానీ ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా ఆ ఫరో అనేటువంటి ఐగుప్తు రాజు ఇజ్రాయెల్ ప్రజలను విడిపించలేదు, వాళ్ళను వదిలిపెట్టలేదు. అయితే చివరికి గొర్రెపిల్ల రక్తము ద్వారా ఆ ప్రజలకు ఆ దేశం నుండి గొప్ప విడుదల కలిగినది. ఆ రోజు ఏం జరిగింది అని చూస్తే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి జీవితాల్లో వారు చూసినట్లయితే ఆ రాత్రి ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల ఇళ్లలో దేవుడు చెప్పినట్టుగా ఇంటికి ఒక గొర్రెపిల్లను వధించి
దాని రక్తమును పళ్ళెంలో పట్టి ఆ రక్తమును వారి యొక్క బ్రష్లతో అంటే కుంచెలతో ద్వారబంధాలకు, ఇంటి యొక్క ద్వారబంధాలకు రుద్దుకోమని చెప్పారు. ఎందుకనగా ఆ రాత్రి సంహార దూత ప్రవేశించి ఏ ఇంటికైతే రక్తపు మరకలు లేవో ఆ ఇంట్లో దూరి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రథమ సంతతి అనగా మనుషుల్లో కానీ పశువుల్లో కానీ జంతువుల్లో కానీ వారు కలిగి ఉన్నటువంటి ప్రథమ సంతతి అనగా మొదటి కుమారుణ్ణి, జ్యేష్ఠుణ్ణి చంపేస్తుందన్నమాట. అయితే ఇజ్రాయెల్ ప్రజలందరూ దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వారి ఇళ్లకు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని, పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని ఏం చేశారు? రుద్దుకోవటం జరిగింది. కానీ ఐగుప్తులో ఉన్నటువంటి అన్యులకి ఈ సంగతి తెలియక వారు మామూలుగా ఉండిపోయారు. ఆ రాత్రి సంహార దూత ఆ దేశమంతా సంచరించినప్పుడు ఆ యొక్క రక్తపు మరకలు లేనటువంటి ఐగుప్తీల ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా వారు ఫరో రాజు కుమారుడు మొదలుకొని ఆ యొక్క దేశంలో ఉన్న ఖైదీ యొక్క కుమారుడు వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో మరణం లేని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ప్రతి ఇంట్లో కూడా మరణమే. ప్రతి జంతువు యొక్క తొలిపిల్ల చనిపోయింది, ప్రతి పశువు యొక్క తొలిపిల్ల చనిపోయింది, ప్రతి గాడిద యొక్క తొలిపిల్ల చనిపోయింది, ఆ మనుషుల యొక్క ప్రథమ సంతతి చనిపోయింది. అలా చనిపోయేసరికి వెంటనే ఫరో రాజు హృదయం పగిలిపోయింది. వెంటనే వాళ్ళకి ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళిపోండి మా దేశాన్ని విడిచిపెట్టేసి. మరి ఎన్నో దేవుడు అద్భుతాలు చేశాడు, విడిచిపెట్టలేదు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు, విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? వారి జీవితాలలో మరణం లేని ఇల్లు ఒక్కటి కూడా లేకపోయేసరికి దేశమంతా కూడా రోదనంతో ఉండిపోయింది. ఒక్క ఇంట్లో మరణం వస్తేనే ఎంత బాధగా ఉంటుందో, ఎంత వేదనగా ఉంటుందో, ఆ ఇల్లు అంతా ఎంత కలవరంగా ఉంటుందో. కానీ దేశంలో అసలు మరణం లేని ఇల్లు ఒకటి కూడా లేదట. అలా జరిగేసరికి వెంటనే బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను ఫరో రాజు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు విడుదల పొందినటువంటి ప్రజలతో వాగ్దాన దేశానికి తీసుకెళ్ళక మునుపు మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మీ దేశంలోనికి వెళ్ళిన తర్వాత, నేను మీకు చూపించేటువంటి వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ప్రథమ సంతతిని నాకు ప్రతిష్ఠింపాలి అని దేవుడు మాట తీసుకున్నాడు. హల్లెలూయా. మీ ప్రథమ సంతతి అనగా అది మీ యొక్క కుమారులలో కానీ, మీ జంతువుల్లో కానీ, మీ పశువుల్లో కానీ, మీకున్నటువంటి గొర్రెల మందలో కానీ, మేకల మందలో కానీ ఏవైనా సరే ప్రథమ సంతతిని నాకు ప్రతిష్ఠించాలి. ఒకవేళ మీ మధ్యలో గాడిదలు ఉన్నట్టయితే ఆ గాడిద ప్రథమ సంతతిని నా దగ్గరకు తీసుకొచ్చే ముందు గాడిదను తీసుకురాకూడదు, గాడిదకు బదులుగా ఒక గొర్రె పిల్లను నాకు అర్పించాలని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. గాడిదలు మాత్రము తీసుకురాకూడదు అన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి గాడిదలు ఉన్నాయి, ఆ వ్యక్తి దగ్గర గాడిదకు పుట్టిన ప్రథమ సంతతిని ఇప్పుడు తీసుకురావాలి. కానీ గాడిదను తీసుకురాకూడదు అని దేవుడు చెప్పాడు. మరి గాడిదకు బదులుగా గొర్రెపిల్లను అర్పించమన్నాడు కదా దేవుడు. ఇప్పుడు గొర్రెపిల్లను కొనేటువంటి స్తోమత ఆయనకు లేదు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే దేవుడు చెప్పాడు, దాని మెడను విరగదీయాలని చెప్పాడు. అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాటలు? దాని మెడను ఏం చేయాలి? చంపేయాలని అంటున్నాడు. అనగా గాడిదలను మాత్రం నా సన్నిధికి తీసుకురాకూడదు అంటున్నాడు. ఎందుకు అలాగా అంటే అందరూ గమనించాలి. ఇక్కడ కూడినటువంటి మనందరం కూడా సాతాను మనల్ని ఎలా తయారు చేశాడంటే అసలు దేవుని యొద్దకు వెళ్ళే అర్హత లేనటువంటి, యోగ్యత లేనటువంటి అనర్హులుగా మనల్ని తయారు చేసేసాడు. ఇక్కడ కూడిన మనందరినీ కూడా ఆ కాలంలో ఆ విధంగా గాడిదలను దేవుడు అసహించుకున్నాడు. అవి దేవుడికి హేయమైనవి, అవి దేవుని సన్నిధానానికి తీసుకురాకూడనివి, అవి దేవుని సన్నిధిలో బలి అర్పించడానికి యోగ్యమైనవి ఎంత మాత్రం కావు. అలా దేవుడు వాటికి బదులుగా గొర్రెపిల్లను తీసుకురమ్మని చెప్తున్నాడు. కానీ ఒక వ్యక్తి గొర్రెపిల్ల లేకపోతే తన జీవితంలో ఏం చేయాలి? దాన్ని మెడ విరగదీసి దాన్ని చంపేయాలి, కానీ అది మాత్రం నా సన్నిధికి తీసుకురాకూడదు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనందరము ఆ చంపబడే గాడిద స్థానంలో ఉన్నాము. మనందరం ఎక్కడున్నాము? చంపబడేటువంటి గాడిద. మనకు మరణమే
శరణం అన్నట్టుగా ఉంది పరిస్థితి. అలాంటి తరుణంలో మనకు బదులుగా మన ప్రభుని యేసుక్రీస్తు ఆయన దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. మనకు బదులుగా మన స్థానంలో ఆయన మన కొరకు వెల చెల్లించి తన రక్తాన్ని ప్రాణాన్ని ధారపోసి ఆయన మన కొరకు మరణించాడు. మనకు స్థానంలో మన బదులుగా మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని మనకి ఇచ్చేశాడు. ఇప్పుడు మన స్థానంలో ఆయన మరణించాడు. ఆయన స్థానంలో మనందరము ఇప్పుడు జీవిస్తున్నాము. అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాటలు? మన స్థానం ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానాన్ని మనకి ఇచ్చాడండి. హల్లెలూయా. ఆయన గనక రాకపోతే మనందరము నరక పాత్రులము, మనందరము మరణానికి పాత్రులము. మనం ఎవరము దేవుని యొద్దకు వెళ్ళే అర్హత మనం లేనివారము. దేవుని సన్నిధానానికి చేరే యోగ్యత అర్హత ఎంత మాత్రం మనకు లేనే లేదు. కానీ మన దేవుడు ఆయనే మానవుడిగా ఈ లోకానికి వచ్చి దేవుని గొర్రెపిల్లగా వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా మన కొరకు వధించబడ్డాడు. మన స్థానములో మనకు రావాల్సిన మరణాన్ని, మనకు రావాల్సిన శిక్షను ఆయన తీసుకోబట్టి ఈరోజు మనందరికీ విడుదల కలిగినది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా ఈరోజు మనందరము మన స్థానంలో చనిపోయిన యేసును బట్టి మనం బ్రతుకుచున్నాము అని గుర్తుపెట్టుకోండి. అయితే గాడిదల్లో 3 రకాల గాడిదలు ఉంటాయి అని చెప్పేగా. ఒకటి ఏంటంటే అడవి గాడిద. ఏంటది? వాక్యములో ఒక వ్యక్తి గురించి దేవుడే చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఇస్మాయేలు అడవి గాడిద వంటి స్వభావం గలవాడు అని చెప్పాడు. ఇస్మాయిల్ ఎలాంటి వాడు అంటే ఒక మనిషే, కానీ ఆ మనిషి ఎలాంటి స్వభావం గలవాడంట? అడవి గాడిద స్వభావం గలవాడు. అడవి గాడిద అంటే అది ఎవరికి లోపడదు, ఎవరి మాట లెక్క చేయదు, తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. దాని గురించి వాక్యంలో యోబు గ్రంథంలోను మిగతా చోట్లలోను వాక్యంలో రాయబడింది. ఇర్మియా గ్రంథంలోను ఆ మాటలు రాయబడి ఉన్నాయి. చూస్తారా? చూడండి వాక్యంలో నుండి. యోబు గ్రంథము దాని యొక్క 39వ అధ్యాయము 5 నుండి చదువుదాము. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను ఇప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును. తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదుకుకొనును అని చెప్తున్నాడు దేవుడు. దేవుడే స్వయంగా చెప్పాడు ఈ మాటలు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు చెప్తున్నాడు. కనుక అడవి గాడిద అది తోలేవాని మాటలకు లోబడదు, అది ఎవరికి లొంగదు. ఇంకో మాట కూడా చదవండి. ఆ యొక్క ఇర్మియా గ్రంథము దాని యొక్క 2వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. దేనికి అలవాటు పడిందంట? అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అంటే మనల్ని అంటున్నాడు దేవుడు, తన ప్రజలను అంటున్నాడు. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఏమంటున్నాడంటే అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అంటున్నాడు. దేనికి అలవాటు అయిపోయిందంట? అది అరణ్యానికి అలవాటు అయిపోయింది, కానీ పట్టణంలోనికి రాదు, ఊర్లోనికి రాదు. అది ఎంత మాత్రం లోబడదు. దాని స్వభావం అక్కడ రాసి పెట్టారు. సరే, అవన్నీ తర్వాత మీరు చదువుకోండి. అలాంటి స్వభావం ఇప్పుడు మనందరిలో కూడా ఉంది. ఇస్మాయిల్ గురించి దేవుడు చెప్పాడు, అతడు అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడు అని ఆ తల్లితోనే చెప్పాడు. తనను కన్న తల్లితోనే దేవుడే స్వయంగా తెలియజేశాడు.
మనలో ప్రతి ఒక్కరు చాలామంది అలాంటి అడవి గాడిద స్వభావం గలవారు ఉంటారు. అంటే దేవుడి మాటకు లోబడరు, విధేయత చూపరు, ఎంత మాత్రం తగ్గించుకోరు, అసలు దీనులవ్వరు, దేవుడి మాటకు అస్సలు పట్టించుకొనరు, తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు, తమకు నచ్చినట్టుగా బతికేస్తూ ఉంటారు, తమకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు, త్రాగుతారు, తిరుగుతారు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు, పాపం చేస్తారు, లోకానుసారంగా జీవిస్తారు, దేవుని మందు భయభక్తులు కలిగి ఉండరు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి స్వభావము ఎవరిది అంటే అది అడవి గాడిద వంటి స్వభావము అని గుర్తించాలి. ఎంత మాత్రం కూడా ఎవరు చెప్పినా వారు వినరు. ఎవరు నాకు చెప్పేది ఏంటంటారు, ఎవడు నాకు చెప్పేది ఏంటంటారు, నేను ఎవరి మాట వినను అంటారు. అంటే దాని కారణం ఏంటి? ఆయన స్వభావం అలా తయారు చేశాడు సాతాను. దేవుడైతే మనల్ని మానవులుగా చేశాడు, సాతాను మనల్ని గాడిదలుగా తయారు చేసేసాడు. ఇప్పుడు ఈ గాడిద దేవుడి సన్నిధికి ఎలా రాగలుగుతుంది? ఏ విధంగా లోబడుతుంది? ఏ విధంగా దానికి ఈ యొక్క స్వభావాన్ని మార్చుకోగలుగుతుంది? హల్లెలూయా. మనకు ఒక దారి ఉంది. ప్రభుని యేసుక్రీస్తు మన స్వభావం ఎలాంటిదైనా, మన పరిస్థితి ఎలాంటిదైనా, మనం ఏ స్థితిలో ఉన్నవారమైనా మనలను తనకు అనుకూలంగా దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా తయారు చేసి దేవుని ఎదుట నిలబెట్టడానికి ప్రభుని యేసు ఈ లోకానికి దిగి రావటం జరిగింది. హల్లెలూయా. అందుకే నా స్వభావం అలాంటిది, నేను మారలేను, నన్ను ఎవరు మార్చలేరు అని ఎవరు అనుకోకూడదు. మనం ఎలాంటి వారమైనా సరే, ఎలాంటి స్వభావం గలవారమైనా సరే, ఎంతటి అవిధేయులమైనా సరే, ఎంతటి లోబడిన స్వభావమైనా సరే, మన దేవుడు ఆయన ఆత్మకార్యం మనలో జరిగించి, ఆయన కనికరాన్ని మనలో నింపి, ఆయన ప్రేమను మనలో నింపి, మన కఠిన హృదయాన్ని కూడా మెత్తటి మాంసపు గుండెలాగా చేస్తాడు. హల్లెలూయా. రాతి గుండెను మీలో నుండి తీసేసి మెత్తటి మాంసపు గుండెను మీకు ఎత్తును అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. రాతి గుండె కలిగిన వారు ఎవ్వరికి మాట వినరు, ఎవ్వరిని అసలు పట్టించుకోరు, లోబడరు, లొంగరు అసలు. కానీ దేవుడు ఆ రాతి గుండె తీసేస్తాడు, మెత్తటి మాంసపు గుండెని ఇస్తాడు. మీలో ఎవరైనా ఇప్పుడు కూడా అడవిగాడిద వంటి స్వభావం గలవారుగా ఉన్నట్టయితే మీ జీవితాలు దేవుడికి అప్పగించండి. ఆయన మిమ్మల్ని, మీ స్థితిని, మీ స్వభావాన్ని, మీ అవిధేయత స్థితి నుండి మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని స్వతంత్రం చేసి, మిమ్మల్ని చక్కని గొర్రెపిల్లగా తయారు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడికి గొర్రెపిల్లలు కావాలి, కానీ గాడిదలను ఆయన రానివ్వడు. అందుకే గాడిద వంటి స్వభావం కలిగిన మనలను ఆయన గొర్రెపిల్లగా తయారు చేయడానికి ఆ యేసు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే యోహాను అన్నాడు, లోక పాప భారాన్ని మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అని పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. లోక పాప భారాన్ని అంతా మోసుకెళ్ళాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన దగ్గరికి మనందరం పిలువబడుతున్నాం. ఆయన దగ్గరకు వచ్చేవారు ఎలాంటి స్వభావం గలవారైనా, వారు అడవ గాడిద వంటి స్వభావం గలవారైనా దేవుడు విడిపిస్తాడు. మీరెంతటి అవిధేయులైనా మీకు విడుదల కలగజేస్తాడు. మీరెంత మాటకు లోబడిన వారైనా మిమ్మల్ని దేవుడు సరిచేస్తాడు. ఆయనకు మీ జీవితాలను అప్పగించుకోనండి. ప్రైజ్ ద లార్డ్. రెండవది, కంచరగాడిదలు ఉంటాయి. కంచరగాడిదలు అంటే తెలుసా మీకు? అవి ఒకే సమయంలో గుర్రంలాగా కనపడుతుంది, అదే సమయంలో గాడిదలాగా కనపడుతుంది. ఒకే సమయంలో రెండు రకాలుగా కనబడుతుంది. ఒకే సమయంలో చూడగానే అది గుర్రములాగా కనిపిస్తుంది, మళ్ళీ గాడిదలాగా కనిపిస్తుంది. అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాటలు? అంటే మనం ఎలా ఉంటామంటే, మనము చూస్తే మంచోళ్ళలాగా ఉంటాము, అదే సమయంలో మన చెడ్డవాళ్ళలాగా ఉంటాము. మనలో సత్యము మాట్లాడతాము, అబద్ధము మాట్లాడతాము. దైవభక్తుల్లాగా ఉంటాము, భక్తిహీనుల్లాగా ఉంటాము. పరిశుద్ధుల్లాగా ఉంటాము, పాపుల్లాగా ఉంటాము. భక్తుల్లాగా ఉంటాము, భక్తిహీనుల్లాగా ఉంటాము. చర్చికి వస్తాము, మళ్ళీ ఇక్కడ వచ్చి మంచి భక్తుల్లాగా ఉంటాము, అక్కడికి వెళ్ళి లోక సంబంధులుగా భక్తిహీనులుగా ఉంటాము. ఏంటి జీవితము? అలాంటి వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారే ఉన్నారు అంతా కూడా. ఎక్కువ శాతం ఈ కంచరగాడిదలే కనబడతాయి ఎక్కడ చూసినా. సాతాను చూడు ఎలా తయారు చేసి పెట్టాడు మనల్ని.
ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ రెండు రకాల జీవితం ఉంటే మనం ఎలా ఉండాలి? ఏదైనా ఒకేలాగా కనబడాలి. కానీ ఒకే సమయంలో ఒకే వ్యక్తి రెండు రకాలుగా కనబడుతున్నాడు. ద్విమనస్కులు అంటారు వీళ్ళని. రెండు మనస్తత్వాలు గలవారు, రెండు నాలుకలు గలవారు, రెండు రకాల జీవితాలు కలిగిన వారు ఒకేలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉంటే సత్యంలో ఉండు, లేకపోతే అబద్ధంలో ఉండు. అందుకే వాక్యం ఏం చెప్తుంది? చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా నీకు అది మేలగును. నులివెచ్చని స్థితిలో ఉంటారట. నులివెచ్చని స్థితిలో ఉంటే బయటికి ఉమ్మివేయబడతావు అని చెప్తున్నారు. భక్తులే ఇలాంటి పని చేసేది. మనందరం కూడా ఎలాంటి స్థితిలో ఉంటామంటే, ఉంటే చల్లగానైనా ఉండాలి, లేకపోతే వెచ్చగానైనా ఉండాలి. ఉంటే భక్తుల్లాగానైనా ఉండాలి, లేకపోతే భక్తిహీనుల్లాగానైనా ఉండాలి. సత్యవంతుల్లాగా ఉండాలి, లేకపోతే అబద్ధికులైనా ఉండాలి. మనము పరిశుద్ధులుగానైనా ఉండాలి, లేకపోతే పాపులుగానైనా ఉండాలి. మనం కాసేపు పరిశుద్ధులుగా ఉంటాము, కాసేపు ఏమో పాపులుగా ఉంటాము. కొంచెంసేపు సత్యవంతుల్లాగా నటిస్తాము, కాసేపు అంతలోనే ఏమైపోతామంటే ఇంకా అబద్ధికుల్లాగా మాట్లాడతాం. వస్తున్నాయా మీ నోటికి అబద్ధాలు? చెప్పండి. మిమ్మల్ని నేను అడిగేది. నేను ఈ గోడలకు ఈ టెంట్లకు చెప్పట్లేదుగా వాక్యం, మీకే చెప్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ లైట్ అడ్డు పెట్టారు, మీ మొహాలు కనబడుతున్నారు. మీరందరూ ఎలా ఉంటున్నారు? రెండు రకాల జీవితాలు కలిగి ఉంటున్నారా? రెండు రకాల జీవితాలు అంటే ఇప్పుడు మీరెవరు? ఎందుకు అలా ఉండాలి? మనకెందుకు ఆ బ్రతుకు? దేవుడికి మీ జీవితాలు అప్పగించండి. దేవుడికి మీ జీవితాలు అప్పగిస్తే ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన మిమ్మల్ని ఒకే రకమైనటువంటి వ్యక్తులుగా, భక్తులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, సత్య సంబంధులుగా తయారు చేసుకుంటాడు. ఆయనకి మీ జీవితాన్ని అప్పగించండి. మీరు పరిశుద్ధులుగా ఉంటూ మళ్ళీ పాపులుగా కనబడొద్దు. రెండు రకాలుగా కనబడొద్దు. ఏదో ఒక రకంగా కనబడండి. నీతిమంతులుగా ఉంటూ అనీతిమంతులుగా ఉండొద్దు. సత్య సంబంధులుగా ఉంటూ సత్యం మాట్లాడతారు, మళ్ళీ అబద్ధం మాట్లాడతారు. ఎందుకు? కారణం ఏంటి? వాక్యం ఏం చెప్తుంది? మన దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. ఆయన నమ్మిన మనం కూడా ఎలాంటి వారము? సత్య సంబంధులుగా ఉండాలి. సత్యమే పలకాలి, సత్యమే మాట్లాడాలి, సత్యములో నిలిచి ఉండాలి. మనం అబద్ధం అనేది మాట్లాడొద్దు. అబద్ధాలు మన నోట రానివ్వకూడదు. అబద్ధంలో మనం నిలిచి ఉండకూడదు. ఎందుకు అంటే అబద్ధమునకు జనకుడు అపవాది అయిన సాతాను. అబద్ధమునకు జనకుడు అంటే తండ్రి. అబద్ధానికి తండ్రి ఎవరు? మీ నోట అబద్ధం వస్తుందంటే మీరు ఎవరి బిడ్డ అంటే మీరు అదే సమయంలో సత్యవంతుడైన దేవుణ్ణి నమ్మలేదా అంటే నమ్మాము. ఆయన్ని భక్తి చేయట్లేదా అంటే భక్తి చేస్తున్నాము. ఇటు సత్యంలో ఉంటున్నారు, అటు అబద్ధంలో ఉంటున్నారు. ఈ రెండు రకాల జీవితాన్ని నడిపిస్తున్నారు అంటే మీరు ఎవరై ఉంటారు? అసలు చూసుకోండి, ఒకసారి పరిశీలన చేయండి. మీరు ఎలాంటి స్వభావం కలిగిన వారు? అలాంటి స్వభావం నుండి దేవుడు ఈరోజు మిమ్మల్ని సంపూర్ణంగా విడిపించునుగాక. దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆయన విడుదల ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే రెండు రకాల జీవితాలు వద్దమ్మా. మనము ఉంటే యథార్థంగా ఏదో ఒకలా ఉండాలి, అంతేగాని అటు కాస్త ఇటు కాస్త. కాసేపు మంచి ఆత్మీయులుగా ప్రత్యేకత కలిగిన వారుగా ఉంటారు, మళ్ళీ బంధువుల్లోకి వెళ్ళినప్పుడు లోక సంబంధులుగా ఉంటారు. ఆచారాల్లో మునిగిపోతారు, పద్ధతులన్నీ పాటిస్తారు, అన్యుల ఆచారాలు పాటిస్తారు, లోక పద్ధతులు పాటిస్తారు. ఇక్కడికి వచ్చి మంచి సత్య సంబంధులుగా, దైవ సంబంధులుగా, బైబిల్ సంబంధులుగా ఉంటారు. అక్కడికి వెళ్ళి కుల సంబంధులుగా, మత సంబంధులుగా, ఆచార సంబంధులుగా ఉంటారు. ఎందుకు ఇవన్నీ? ఏదో ఒకలా ఉండండి. ఏదైనా ఒకటే ఉంటే అటే ఉండండి, లేకపోతే ఇటు రండి, దీంట్లోనే నిలబడండి. అప్పుడు నిజంగా మీరు ప్రభువుకు సాక్షులుగా నిలుస్తారు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఆయన సాక్షులుగా నిలబెట్టుకోవాలని దేవుడు కోరుతున్నాడు. రెండు రకాల జీవితము, వేషధారణ జీవితం. వేషధారులు అంటే దేవుడికి అసహ్యం.
యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వేషధారులను ఖండించినంతగా మరెవరిని ఖండించలేదు ఆయన. వేషధారులను అంటే ఆయనకు అసలు గిట్టదు, నచ్చదు. అందుకే మనలో వేషధారణ ఉంటే మన దేవుడు అసలు అంగీకరించాడు. మనము పైకి తీయగా మాట్లాడతాము, లోపల కపటాన్ని దాచుకుంటాము. పైకి మంచిగా ఉంటాము, లోపల పగలు, ద్వేషాలు, అసూయలు, కక్షలు పెట్టుకుంటాము. ఎందుకు అలాంటి జీవితం మనకు అవసరమా? మనము యథార్థంగా ఉండాలి. లోపల ఎలా ఉన్నామో బయటికి అలా కనబడాలి. ప్రైజ్ ద లార్డ్. బయటికి ఎలా కనిపిస్తున్నామో లోపల కూడా అదే అయి ఉండాలి. అప్పుడు మన దేవుడు మనల్ని అంగీకరిస్తారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే మీలో ఎవరు అడవి గాడిదగా ఉండొద్దు, మీలో ఎవరు కంచెర గాడిదలాగా కూడా ఉండొద్దు. అసలు గాడిద బతికే మనకొద్దు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మీకు ఎదురుగా ఉన్నటువంటి ఆ గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ కట్టబడిన ఒక గాడిదయు దాని యొక్క పిల్లయు మీకు కనిపిస్తాయి. వాటిని విప్పి తోలుకొని నా యుద్ధకు తీసుకురండి అని చెప్పాడు. ఇది 3వ రకం. హల్లెలూయా. ఇది ఎలాంటి గాడిద? కట్టబడిన గాడిద. ఇది ఊరగాడిద అంటారు. దీనికి ఒక యజమాని ఉంటాడు. అర్థమవుతుందా? దీనికి ఒక యజమాని ఉంటాడు. ఆ యజమాని దీని చేత అన్ని పనులు చేయించుకుంటాడు. దాని గాడిదతో ఏం పని చేయించుకుంటారు అంటే బరువులు మోపిస్తాడు, మూటలు మోపిస్తాడు. అర్థమవుతుందా? ఆ యజమానులు వాటిని ఊరికనే పోషించి కాపాడుకోరు కదా. దాంతోనే ఏం చేయిస్తారు? ఇష్టానుసారమైన బరువులు మోపిస్తారు, వెట్టి చాకిరి చేయించుకుంటారు. అర్థమవుతుందా? అలా ఇప్పుడు సాతాను మనందరిని ఏం చేశాడంటే కట్టిపడేశాడు. అనేక రకాల బంధకాలతో మన ఆత్మీయ జీవితాలను కట్టేసి మన చేత అనేక రకాల బానిసత్వ పనులు మన చేత చేయించుకుంటున్నాడు. మన చేత పాప పనులు చేయించుకుంటున్నాడు. మన చేత అనేక రకాల వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. కానీ జనాలకు అది అర్థం కావటం లేదు. దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే ఆ దేవుడు చెప్తున్నాడు, బంధింపబడిన వారిని విడిపించుటకు నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నాడు. ఎందుకు వచ్చాడంట? బంధింపబడిన వారిని విడిపించుటకు నేను ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. ఇప్పుడు బంధింపబడింది ఎవరు అంటే మానవులమైన మనలను సాతాను ఒక పశువులాగా మార్చేసి మన మెడకు ఒక తాడు కట్టి వారి చేతిలో పట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. మనల్ని బానిసలుగా చేశాడు. మన చేత వెట్టి పనులు చేయించుకుంటున్నాడు. మన చేత పాప పనులు చేయించుకుంటున్నాడు. మనల్ని దేవునికి దూరం చేశాడు. మనల్ని లోక సంబంధులుగా చేశాడు. మనల్ని నరకపాత్రులుగా చేశాడు. మనల్ని నిత్య నాశనానికి తోస్తున్నాడు. అయినా కూడా మనకెవరికి ఆ విషయం పట్టటం లేదు. ఆ విషయం మనకు అర్థం కావటం లేదు. దేవుడు ఆయన సువార్త వెలుగులో ఈ సంగతులన్నీ మనకు తెలియజేసి మనల్ని ఎలాగైనా సరే విడిపించి రక్షించి మనందరినీ కాపాడాలని, మన నిజమైన మనుషులుగా తయారు చేయాలని ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. అందుకే నేను బంధింపబడిన వారిని విడిపించడానికే వచ్చాను అని చెప్పాడు. ఈరోజు బంధకాల్లో ఉన్నవారు ఎవరైనా సరే, మీకు ఏ బంధకాలు ఉన్నా సరే, ఎలాంటి వ్యసనం ఉన్నా సరే, ఎలాంటి త్రాగుడున్నా సరే, ఎలాంటి వ్యభిచారం ఉన్నా సరే, ఎలాంటి లోక బంధకాలు సరే, ఎలాంటి సైతాన్ బంధకాలను సరే, దేవుడు మన మధ్యలో అలాంటి వారికి ఈ దినమున సంపూర్ణమైన విడుదల కలిగించునుగాక. దేవుని బిడ్డలారా, మీరందరూ సంపూర్ణంగా విడుదల పొంది స్వతంత్రులవ్వాలి. మన దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అని చెప్పారు. ఎందుకు పిలువబడ్డాం? గలతీ పత్రిక 5:13 చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది. ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? మనకు స్వాతంత్రం ఇవ్వడానికి పిలిచాడు. మనకు స్వాతంత్రం లేదు. ఏ మానవుడు కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా నడవటం లేదు. బానిసగా బ్రతుకుతున్నాడు. అనగా మనకు మానవులకు ఒక యజమాని ఉన్నాడు. పాపం చేయువాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. లోక సంబంధ ఆచారాలు పాటించేవాడు ఆ లోకమైన యజమానికి బానిసగా ఉన్నాడు.
మరణానికి బానిసగా ఉన్నాడు, సాతానుకు బానిసగా ఉన్నాడు. ఇలా అనేక రకాల బానిసత్వం కింద మానవులు నలిగిపోతున్నారు. కానీ మన దేవుడు మనలను తన దగ్గరికి పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అని చెప్పాడు. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి కింద చిక్కుకొనకుడి. మరలా దాస్యమని కాడి కింద చిక్కుకోవద్దు. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అని చెప్పారు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు గనక మరలా దాస్యమని కాడి కింద చిక్కుకోకుండా మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేది ఎవరు? ప్రభు చెప్తున్నాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పాడు. ఎవరు మిమ్మల్ని స్వతంత్రులు చేసేది? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటి సత్యము? యేసే సత్యమై ఉన్నాడు. వాక్యమే సత్యమై ఉన్నది. సత్య సువార్త ఎక్కడ వినిపించబడుతుందో అక్కడ ప్రజలకు స్వాతంత్రం కలుగుతుంది. అందుకే ఈ సత్యాన్ని వినిపించడానికి దేవుడు ఈ కూటాలు ఏర్పాటు చేశాడు. మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి మిమ్మల్ని స్వేచ్ఛగా తన వెనకాల నడిపించుకొని మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సత్యాన్ని మీకు వినిపిస్తున్నారు. ఈ సత్యము ద్వారా మీరు స్వతంత్రులు అవ్వాలి, విడుదల పొందాలి, స్వేచ్ఛాపరులు అవ్వాలి. అప్పుడే స్వేచ్ఛగా మీరు ఆత్మలో ఆరాధించగలుగుతారు, ఆత్మలో ప్రార్థించగలుగుతారు, ఆత్మలో పోరాడగలుగుతారు, ప్రభువును ఆత్మానుసారంగా వెంబడించగలుగుతారు. మనందరము ఆత్మ సంబంధులుగా తయారవ్వాలంటే మన ఆత్మ విడుదల పొందాలి. మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో మనందరం గుర్తించాలి, గ్రహించాలి. మనం విడుదల పొంది స్వేచ్ఛాపరులం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే మన ఆత్మీయ జీవితం యొక్క పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం గుర్తించాలి. చూడండి వాక్యములోండి మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో. అందరూ జాగ్రత్తగా వినండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించారు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి ముంపు ప్రవర్తించు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. ఆమేన్. అందరు గమనించాలి. ఇక్కడ వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలను మనం గుర్తించాలి. ఏంటి ఆ మాటలు అంటే చెప్తున్నారు, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకొంటిరి. మీరు అంతేకాకుండా శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులై ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ చెప్పబడిన మాటలు ఈ పైకి కనబడే శరీరం గురించి కాదు, మనలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం గురించి. అందుకే గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారన్నారు. ఇప్పుడు మనందరము బతుకున్నామా చనిపోయి ఉన్నామా? మీరు చెప్పండి. మనము ఎలా ఉన్నాము? శారీరకంగానేమో బతుకున్నాము, ఆత్మలోనేమో చనిపోయాము. శారీరకంగా బతుకున్నాం కాబట్టి మనందరం కలుసుకున్నాం, మాట్లాడుకుంటున్నాం, మనందరం పనులు చేసుకుంటున్నాం.
ఈ శారీరక స్థితి ఏంటంటే బతికున్న స్థితి. కానీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవుని వాక్యం చెప్తుంది, మీరు చచ్చిపోయిన వారు అంటుంది. మీరు ఎలా ఉన్నారు? మీరు చచ్చిపోయారు, మీరు చచ్చిన వారు అంటుంది. అంటే మీరు అని దేవుడు మన శరీరాన్ని చూసి అనట్లేదు, మన ఆత్మను చూసి మీరు అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? మనము అంటే ఏంటంటే నేను, మేము, మాకు అంటాం కదా మనం. నేనంటే ఈ శరీరం నేను కాదు, నేనంటే ఆత్మనే నేను, నాలో ఉన్న ఆత్మనే నేను అనాలి. దేవుడు నీకు, మీకు, మీరు అన్నాడు అంటే ఆయన మీ శరీరాన్ని చూసి అన్నాడు, మీ ఆత్మను చూసి మీరు అంటాడు ఆయన. ఇప్పుడు ఆదాము వాళ్ళు ఏదైనా తోటలో ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆ మంచి చెడ్డల తెలుగునిచ్చే వృక్ష ఫలమును మీరు తినకూడదు, ముట్టకూడదు, అది తినుదినంన మీరు నిశ్చయంగా చచ్చెదరు అన్నాడు. మీరు నిశ్చయంగా చస్తారన్నాడు. సాతాను ఏమన్నాడంటే మీరు చావనే చావరన్నాడు. ఇద్దరితో ఆ సాతాను మనుషులతో మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు. దేవుడు మీరు అని చెప్పింది ఆత్మను చూసి చెప్పాడు, సాతాను మీరు అని చెప్పింది శరీరాన్ని చూసి చెప్పాడు. అర్థమవుతుందా మీకు? సాతాను ఏమన్నాడు? మీరు చావరు అన్నాడు. దేన్ని చూపించి అంటున్నాడు? శరీరాన్ని చూపించి మీరు చావరు అంటున్నాడు. దేవుడు ఆత్మను చూసి మీరు చేస్తారని చెప్పాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనందరము నేను, మేము, మాకు అంటాం కదా. దేన్ని చూసి అంటాము? ఈ శరీరాన్ని చూసి నేను అంటాం మనం కదా. ఈ శరీరాన్ని చూసి నేను అంటాం మనం. ఆత్మను చూసి అంటామా? మీ ఆత్మ ఎలా ఉందో మీకు కనబడుతుందా? ఎలా ఉంది మీ ఆత్మ? ఎప్పుడైనా కనబడిందా? కనబడిందా? అసలు కనబడదు, అవునా కదా. మనలో ఉన్న ఆత్మే మనకు కనబడకపోతే ఆత్మస్వరూపమైన దేవుడు ఎక్కడ కనబడతాడు? ఆత్మ ఎక్కడుంది? మన ఆత్మ, నరుని ఆత్మ నరుల్లో ఉంది, మనలోనే ఉంది కానీ మనకు కనిపించట్లేదు. మన ఆత్మే మనకు కనిపించకపోతే దేవుడు ఎక్కడ కనిపిస్తాడు? అందుకే ఏ నరుడు ఎప్పుడు దేవుడిని చూచి ఉండలేదు. ఎందుకు చూడలేదంటే నీలో ఉన్నదే నీకు కనిపించకపోతే దేవుడు ఎలా కనిపిస్తాడు? అసలు దేవుడు కనిపిస్తే మనం బతుకుతామా? చచ్చిపోతాం. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి మనకు కనబడడు. ఇప్పుడు నేను అంటే మనం ఏమనుకుంటాము? ఈ శరీరాన్ని చూసి నేను అంటాము. ఒక వ్యక్తి నేను డాక్టర్ని అంటాడు, ఒక వ్యక్తి నేను కలెక్టర్ని అంటాడు, ఇంకో వ్యక్తి నేను ఆ యొక్క సీఎంని అంటాడు, పిఎంని అంటాడు, లేకపోతే కార్పెంటర్ అంటాడు. వాళ్ళు చేసే పనిని, శారీరక స్థితిని బట్టే మాట్లాడుతున్నారు కదా. ఆత్మీయ స్థిత, శారీరక స్థిత, శరీరంలో వారు చేస్తున్న పనులను బట్టి వారికి ఒక నేను పలానా అంటున్నారు. నేను కలెక్టర్ అంటున్నాడు, ఆయన చేసే ఉద్యోగం, అవునా కదా. నేను చేసే పని, నేను కుమ్మరివాణ్ణి అంటున్నాడు, ఆయన చేసే పనిని బట్టి. నేను పాస్టర్ని అంటున్నాను, శారీరకంగా నేను చేసే పని అది, అవునా కదా. కానీ నేను అంటే ఈ శరీరం కాదు, నేనంటే ఆత్మ అని మనం గుర్తించాలి. అర్థమవుతుందా మీకు? వెనకాల కూర్చున్న వాళ్ళందరికీ అర్థమవుతుందిగా. నేనంటే ఎవరు? ఇప్పుడు మీరు చెప్పండి, శరీరమా ఆత్మనా? ఆత్మనే నేను. హల్లెలూయా. ఆత్మనే నేనని చెప్పాలి మీరంతా కూడా, అవునా? ఇప్పుడు మన ఆత్మను సాతాను ఎన్ని బంధకాలతో బంధించి పెట్టాడు ఇప్పుడు చూపిస్తాను మీకు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదివాము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యని చెప్పాడు. ఎలా ఉన్నాం మనము? అందరు వినండి, ఇది చూడండి. అపరాధము ఒక బంధకం వచ్చింది మనకు. అపరాధంతో మన ఆత్మను బంధించి చుట్టేశాడు సాతాను. పాపముతో మన ఆత్మను చుట్టేశాడు, బంధించేశాడు. పాపం వలన వచ్చే జీతము మరణంతో మన ఆత్మను బంధించేశాడు. అపరాధము, పాపము, మరణం బంధించేశాడు. మరణించిన ఆత్మను ఇక ఎన్నడూ తిరిగి లేవనీయకుండా సాతాను ఏం చేస్తున్నాడంటే మరణించిన ఆత్మను కూడా మర్చిపోవట్లేదు. వాడు మరణించాడు కదా, ఇంకా వీళ్ళు లేవర్లే, ఇంకా వదిలేసేద్దాం అంటలేడు. మరణించిన తర్వాత కూడా ఇంకా ఈ మరణించిన ఆత్మ ఎప్పుడు తిరిగి లేవకూడదు, ఇది ఎప్పుడు కూడా తిరిగి లేపబడద్దు, బతకొద్దు అని ఈ మరణించిన వారికి కూడా ఆకాశ మండలంలో ఒక వాయుమండల శక్తి, దాని పేరు అవిధేయత శక్తి, ఆ శక్తి చేత మన ఆత్మను బంధించి పెట్టాడు.
ఎన్నైనాయి? అపరాధము, పాపము, మరణము, అవిధేయతా శక్తి. 4 అయినాయా? అవిధేయత శక్తి అయిన తర్వాత ఇంకా ఏం చేస్తున్నాడంటే ఈ ప్రపంచ ధర్మము చేత మనల్ని బంధిస్తున్నాడు. ఏంటంట? ఈ ప్రపంచ ధర్మము అంటే ఈ ప్రపంచం అంటే ఈ లోకము. ఈ లోకానికి లోక మూల పాఠాలు ఉంటాయి, లోక ఆచారాలు ఉంటాయి, లోక పద్ధతులు ఉంటాయి, ఈ లోక మర్యాద అనేది ఒకటి ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపొద్దు అంటుంది. మీరు లోకం యొక్క మూల పాఠంల తట్టు తిరగొద్దు అంటుంది. ఈ లోక ఆచారాలు మీరు పాటించొద్దు అంటుంది దేవుని వాక్యం. కనుక ఈ లోకం యొక్క పద్ధతులు, లోక ఆచారాలు, లోకం యొక్క మూల పాఠాలు, లోక సంబంధమైన విషయాలు అన్నీ మన ఆత్మను చుట్టేశాయి. అందుకే మనం ఏం చేస్తాము? లోకంలో ఉన్నాం కదా, లోక పద్ధతులు పాటించకపోతే ఎట్లా అంటాం. లోకంలో ఉన్నాం కదా, లోకానుసారంగా బతకపోతే ఎలా బతుకుతాం మనము అంటాం. అని లోకంలో కాసేపు తిరిగేసి వస్తాం, మళ్ళీ వచ్చి దేవుళ్ళలో ఉంటాం ఏమీ ఎరగనట్టుగా. కారణం ఏంటి? మనము దేవుడి మాటలు వింటాము కానీ లోబడం. ఎందుకు లోబడతలేము అంటే అవిధేయత శక్తి ఏలుబడి చేస్తుంది మనల్ని, మన ఆత్మలను అవిధేయత శక్తి బంధించి పెట్టింది. అందుకే మనము విధేయత చూపము, విన్నట్టుగానే ఉంటాము, తలాడిస్తాము వాక్యం విన్నప్పుడు. కానీ అన్ని వాక్యాలకు లోబడం. కొన్ని వాక్యాలు మనకు నచ్చిన వాక్యాలు ఉంటాయి, బాగా సంతోషిస్తాము. కొన్ని వాక్యాలు మనల్ని గుచ్చుతుంటాయి, మనల్ని పొడుస్తుంటాయి. కొన్ని వాక్యాలు మన ఖడ్గంలాగా దూసేస్తుంటాయి, కోసేస్తుంటాయి. అవి మనకు నచ్చవు. మనకు నచ్చిన వాక్యాలకు లోబడతాము, మనకు నచ్చని వాక్యాలకు మనం అస్సలు పట్టించుకోను, విన్నా విననట్టుగా ఉంటాం అన్నమాట. అవి మనకు కాదులే అనుకుంటాం, అవి మనకు కాదు, మనకు సంబంధించినవి కాదు అనుకొని వదిలేస్తాము. అంటే ఏం చేస్తున్నాము? అక్కడ అవిధేయత చూపుతున్నాము. ఎందుకు అవిధేయత చూపుతున్నాము? అవిధేయులను ప్రేరేపించే శక్తి ఆకాశ మండలాల్లో ఉంటూ నిన్ను కంట్రోల్ చేస్తోంది, నీ మీద యజమానిగా ఉంటున్నాడు, నిన్ను పరిపాలిస్తున్నాడు, నీ మీద ప్రభుత్వం చేస్తున్నాడు, నిన్ను లోబరుచుకుంటున్నాడు. కానీ మన దేవుడు నిజంగా మనందరినీ ఈ అన్ని శక్తుల నుండి మనల్ని విడిపించాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నైనాయి? అపరాధము, పాపము, మరణము, అవిధేయత శక్తి, లోకం యొక్క శక్తి. అంతేకాదు, ఇదిగో ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం యొక్క కోరికలు మనం తీర్చుకుంటున్నాం. ఈ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ దేవుణ్ణి వాడుకుంటాం. ఈ శరీరం యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఎవరికి చెప్తాం మనము? దేవా మా కోరికలు తీర్చమయ్యా అంటాం తెలివిగా. అదొక బంధకం, ఈ శరీర కోరికలు. తర్వాత మనస్సు యొక్క ఇచ్చలు, అంటే ఈ శరీరం యొక్క శక్తి మన ఆత్మను బంధించింది, మనస్సు యొక్క శక్తి చేత మన ఆత్మ బంధించబడింది. ఇన్ని రకాల బంధకాలు మన ఆత్మను చుట్టేస్తే మనం ఎలా ఉంటాం? ఇంకా ఇన్ని రకాల కట్లు కట్టేసి పెట్టారు. ఇదిగో ఇలా కట్టేశారు. ఈ కట్టివేయబడిన వాడు పాపం చేత, అపరాధం చేత, మరణం చేత, వాయుమండల శక్తి చేత, లోకం యొక్క శక్తి చేత, శరీరం యొక్క కోరికల చేత, మనసు యొక్క ఇచ్ఛల చేత, ఇన్ని రకాల బంధకాలతో ఉన్నవాడు ఆత్మీయంగా దేవుని మార్గంలో నడవగలడా? మీరు చెప్పండి, ఎలా నడవగలుగుతాడు? ఏ విధంగా నడుస్తాడు దేవుడి మార్గంలో? ఏ విధంగా సాధ్యమవుతుందా? మనము ఈ బంధకాలన్నీ చూడం. మనం దేవుని నమ్ముకోండి, మీ కష్టాలు పోతాయి, మీ బాధలు పోతాయి అనేసరికి అవును యేసుదేవుడు మంచి దేవుడు, ఆయన దగ్గరకు వస్తే మనం బాగుపడతాం అని వస్తాం. బాగుపడతాం. ఎలా బాగుపడతాం? శారీరకంగా బాగుపడితే బాగుపడినట్ట, శారీరకంగా రోగాలు పోతే బాగుపడినట్ట, శారీరకంగా దీవెనలు ఆశీర్వాదాలు మనకు దొరికినట్ట. ఆత్మలో ఈ బంధకాలు ఏంటి మరి? వీటి నుండి మనం విడుదల పొందొద్దా? ఆత్మ సంబంధమైన విడుదల మనకు అవసరమా కాదా? వీటి నుండి మనం విడుదల పొందకపోతే ఈ లోకంలో మనం ఎన్ని ఆశీర్వాదాలు పొందినా, ఈ శరీరంలో ఎంత ఆరోగ్యం పొందినా, మనం ఈ లోకంలో అనుకున్న పనులన్నీ జరిగించుకున్నా, ఆ దేవుడి దగ్గరకు వచ్చి మన కోరికలన్నీ నెరవేర్చుకున్నా, మనము చివరికి ఈ ఆత్మలో బంధకాలతో ఉంటే గనక ఈ బంధింపబడిన ఆత్మ ఎక్కడుంటుందో తెలుసా? కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రత కింద ఉంటుంది. ఎక్కడుంటుంది?
కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి అని చెప్పారు. ఆ ఉగ్రత కింద నుండి మనం తప్పించబడితేనే రక్షణ దొరుకుతుంది. ఉగ్రత కింద ఉండి శరీరం కోరికలు తీర్చుకుంటూ మనస్సు యొక్క ఇచ్చలు నెరవేర్చుకుంటూ లోక పద్ధతులు పాటిస్తూ అవిధేయత శక్తి కింద ఉంటూ పాపాలు చేస్తూ అపరాధాలు చేస్తూ మరణానికి బానిసలై ఏం భక్తి చేస్తాం మనము? అదేం భక్తి? అన్యజనులు చేసే భక్తి. లోకస్తులందరూ చేస్తారు భక్తి. భక్తికేం కొదవలేదు ఈ లోకంలో. భక్తులు ఎక్కడైనా ఉన్నారు ప్రపంచంలో, కానీ విడుదల పొందిన వారు ఎంతమంది ఉన్నారు? మన దేవుడు బంధింపబడిన వారిని విడిపించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనందరికీ ఏం కావాలి? ఆత్మ యొక్క విడుదల కావాలి. మన ఆత్మకు ఒక స్వాతంత్రం కావాలి. మనందరము స్వేచ్ఛాపరులం అవ్వాలి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులంగా చేస్తుందని ప్రభు చెప్పాడు. నేనే సత్యాన్ని అని ప్రభు చెప్పాడు. ఆ యేసే సత్యం గనుక, ఆ యేసు మాటలే సత్యం గనుక, ఆ యేసు మాటల ద్వారా మన ఆత్మీయ జీవితానికి ఉన్న అపరాధం తొలగిపోవాలి, పాపం తొలగిపోవాలి, మరణం తొలగిపోవాలి, అవిధేయత తొలగిపోవాలి. ఈ ప్రపంచ ధర్మము లోకం యొక్క శక్తి నుండి విడుదల కలగాలి. మన శరీర యొక్క కోరికల నుండి విడుదల కలగాలి. మనస్సు యొక్క ఇచ్చల నుండి విడుదల కలగాలి. మనమందరం ఆ దేవుని ఉగ్రత నుండి బయటికి రావాలి. ఆ విధంగా మన ఆత్మ రక్షణ పొందాలి. మనం స్వతంత్రులమైతే రక్షణ. మనం బంధింపబడి ఉంటే మనకు రక్షణ లేదు. అందుకే మన ప్రభువు మీకు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిద దాని యొక్క పిల్ల మీకు కనిపిస్తాయి, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్పాడు. ఈరోజు దేవుడు మమ్ములను ఈ గ్రామానికి ఎందుకు పంపించాడంటే ఇక్కడ కట్టబడి ఉన్న గాడిదలు ఉన్నాయి, వాటిని విప్పుకు రమ్మని పంపించాడు. ఇప్పుడు ఈ స్థితిని మీరు అర్థం చేసుకొని మీ ఆత్మీయ జీవితాలలో మీరు బంధించబడి ఉన్నారు, చనిపోయిన స్థితిలో ఉన్నారు. పాపం మిమ్మల్ని ఏర్పాటు చేస్తుంది, లోకం మిమ్మల్ని ఏర్పాటు చేస్తుంది, మరణం మిమ్మల్ని ఏర్పాటు చేస్తుంది, సాతాను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ప్రభుత్వాల నుండి, ఆ ఏలుబడి నుండి, ఆ కట్టబడిన బానిసత్వం నుండి మీరు విడుదల పొందాలనే గనక ఉంటే మీరు మారు మనస్సు పొంది దేవుడికి మీ జీవితాలు అప్పగించండి. ఆయన మీకున్న కట్లన్నీ తీసేస్తాడు, మీ బంధకాలన్నీ తొలగిస్తాడు, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. ఆయన లోకానికి వచ్చి సిలువలో వేయబడింది ఎందుకంటే మనకున్న సమస్త కట్లని త్రెంపు వేయడానికి, మనల్ని స్వతంత్రులుగా చేయడానికి, మనల్ని విడిపించడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఏ కట్లతో ఉన్నారు? కొంతమంది తాగుడుకు బానిసలు, కొందరు వ్యభిచారానికి బానిసలు, కొందరి లోక ఆచారాలకు బానిసలు, కుల కట్లకు బానిసలు, మత సంబంధమైన కట్టుబాట్లకు బానిసలు, ఎన్నో రకాల బానిసత్వాలు ఉన్నాయి. మరి ఏ రకమైన బంధకాల్లో మీరున్నారు? మీ ఆత్మ బంధించబడిన స్థితిలో ఉండడం దేవుడికి ఇష్టం లేదు. మీరు విడుదల పొందాలి, మీరు స్వతంత్రులు అవ్వాలి. మీరు స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడ్డారు. విడుదల పొందుతారా? ఈరోజు విడుదల పొందుతారా? మీరు ప్రభువు మిమ్మల్ని పిలుస్తున్నారు. మీరు స్వతంత్రులుగా ఉండుటకు నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానంటున్నాడు ప్రభువు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పాడు ప్రభువు. ఈ సత్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఈరోజు ఆత్మలో స్వేచ్ఛాపరులు అవ్వాలి. ఎవరైతే ఆత్మలో విడుదల పొంది స్వేచ్ఛ పొందుతారో వారే ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతారు. యేసు ప్రభు చెప్పాడు, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను అని చెప్పాడు. కానీ మన ఆత్మ బంధింపబడి ఉంటే, కట్టబడి ఉంటే ఏ విధంగా ఆ దేవుణ్ణి ఆరాధించే స్వేచ్ఛ మనకుంటుంది? అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు మీరందరూ కూడా విడుదల పొందండి, స్వతంత్రులు అవ్వండి, స్వేచ్ఛాపరులు అవ్వండి, సంపూర్ణ విడుదల పొందండి. ప్రభువు మిమ్మల్ని పిలుస్తున్నారు. మిమ్మల్ని విడిపించుట కొరకే ఆయన మన కొరకు సిలువ వేయబడ్డారు. ఆయన రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని ధారపోశాడు, మన కొరకు వెల చెల్లించాడు. ఆ సువార్త సత్యము ద్వారా ఈరోజు మనందరము ఆత్మలో విడుదల పొందాలి,
పాపం నుండి, అపరాధం నుండి, మరణం నుండి, అవిధేయత శక్తి నుండి, ఈ ప్రపంచ ధర్మం నుండి, ఈ లోక శక్తుల నుండి, మరియు శరీరం యొక్క కోరికల నుండి, మనస్సు యొక్క ఇచ్చల నుండి సంపూర్ణ విడుదల పొంది ఆ దేవుని పరలోక తండ్రి అయిన దేవుని ఉగ్రత నుండి తప్పించబడి రక్షణ పొందిన వారమైతేనే ఆ పరలోక తండ్రిన దేవుడితో మనకు సమాధానం కుదురుతుంది. మనం అప్పుడు నిత్య జీవానికి వారసులం కాగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విడుదల మీకు కావాలా? ఈ విడుదల మీకు కావాలా? ప్రభు పిలుస్తున్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీ ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళి కట్టబడిన గాడిదను దాని పిల్లలు విడిపించుకొని నా యుద్ధకు తీసుకురండి. ఎవడైనా మిమ్మును ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి అన్నాడు. ఏమన్నాడు? అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడు. అంటే ఇప్పుడు మనందరినీ దేవుడు ఎందుకు విడిపించాలనుకుంటున్నాడు? సువార్త సత్యము ద్వారా మన ఆత్మలను దేవుడు విడిపించి స్వతంత్రులుగా చేయగోరుతున్నాడు. కారణం ఏంటంటే మనలో ప్రతి ఒక్కరము మన ప్రభువునకు కావలసి ఉన్నది, మనం ఆయనకు అవసరమై ఉన్నది. మనందరినీ ప్రభువు మన దేవుడు ఇష్టపడి పుట్టించాడు. మనందరినీ దేవుడు ఇష్టపడి తయారు చేసుకున్నాడు. మొదటి మానవుణ్ణి దేవుడు చేసేటప్పుడు ఎంతో సంతోషంగా, ఇష్టంతో ఆయన తన మనస్సులో కలిగినటువంటి కోరికను బట్టి మానవుణ్ణి తయారు చేసుకున్నాడు. మానవుణ్ణి దేవుడు ఎందుకు తయారు చేసుకున్నాడు? ఎందుకు? కారణం ఏంటి అంటే దేవుడు ఈ భూమి ఆకాశాలు లేకమునుపు, ఈ సృష్టి అనేదే లేకమునుపు ఆ తండ్రి అయిన దేవుడు, తన కుమారుడైనటువంటి దేవుడు, ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఆ విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. నాకు ఒక్కగారొక అద్వితీయ కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు నాతో సమానంగా ఉన్నాడు, నా పోలికలో ఉన్నాడు, నా సారూప్యంలో ఉన్నాడు, నాలాగా ఉన్నాడు. ఇప్పుడు నాకు ఇలాంటి అనేకులైన కుమారులు కావాలని దేవుడు కోరుకున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తుకు చూసి ఈ యేసు నాతో సమానంగా ఉన్నాడు. శక్తిలోను, ప్రభావంలోను, మాట్లాడే విషయంలోను, ఆలోచించే విషయంలోను హెచ్చు తగ్గులు అనేటివి లేవు వారికి. హల్లెలూయా. ఏ వ్యత్యాసం కూడా లేదు. శక్తిలోను, ప్రభావంలోను, ఆలోచించే విషయంలోను, సృష్టిని తయారు చేసే విషయంలోను, ఏ కార్యం చేసే విషయంలోను సమానంగా ఉన్నారు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ కుమారుని చూసి ఏ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నాకు ఇలాంటి అనేకులైన కుమారులు కావాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. ఇలాంటి అనేకులైన కుమారులను నేను ఇప్పుడు నా కొరకు పుట్టిస్తాను అనుకొని ఆ మనస్సులో తలంచుకొని ప్రణాళిక చేసి మన కొరకు దేవుడు ఈ భూమి ఆకాశాలను సృజించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అంటే ఇంత పెద్ద సృష్టి కలిగింది ఎవరి కొరకు చేశాడు? ఇది మానవులమైన మన కొరకు దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మానవుణ్ణి ఈ భూమి మీద పెట్టాడు. ఆ మానవుణ్ణి దేవుడు తన పోలికలో చేసుకున్నాడు, తన సారూప్యంలో చేసుకున్నాడు. తన బిడ్డగా ఇప్పుడు మొదటి మానవుడు ఉన్నాడు. అందుకే లూకా భక్తుడు చెప్పాడు, ఆదాము దేవుని కుమారుడు అని రాసి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదాము ఎవరి కుమారుడు? ఆదాము దేవుని కుమారుడుట. మరి దేవుని కుమారుడుగా ఉండాల్సిన ఆదాము ఇప్పుడు సైతాన్ కుమారుడుగా మారిపోయాడు కొద్ది దినములలోగానే. ఎందుకు అలాగంటే సాతాను మాటకు లోబడి అవిధేయత చూపి ఆ విధంగా దేవునికి అవిధేయత చూపి పాపం చేసి ఇప్పుడు సాతాను బిడ్డగా తయారైపోయాడు. ఇప్పుడు ఆ సాతాను బిడ్డకు పుట్టిన పిల్లలనే మనందరం కూడా. ఇప్పుడు మరలా మన దేవుడు మనందరికీ ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ సువార్తను వినిపించి మనలను తన యుద్ధకు పిలుచుకుంటున్నాడు, మనల్ని పవిత్రపరుచుకుంటున్నాడు, మనల్ని విమోచిస్తున్నాడు. విమోచించి మనందరినీ నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా తయారు చేసి మనందరినీ ఆయనకు తనకు కుమారులుగా స్వీకరించుట కొరకే ఈ పని చేస్తున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? ఎఫెసీ పత్రిక 1:5 చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మన కనకరించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన
దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడుగా స్వీకరించి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అర్థమవుతుందా? దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక ఎప్పటిది? ఇప్పటిది కాదు. దేవుడు క్రీస్తులో మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆయన హృదయంలో మన కొరకు నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడు? నాకు ఒక్కగానొక్క కుమారుడున్నాడు, నాకు ఇలాంటి అనేకులైన కుమారులు కావాలి అని నిర్ణయించుకున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు మన దేవుడు మనల్ని పిలిచేది ఎందుకు అంటే, ఆయన కుమారుడిని యేసు ఎలా ఉన్నాడో మనలను కూడా అలా తయారు చేయడానికి. ఎంత గొప్ప సంకల్పం అది! అది మనకు అర్థమైతే ఎగురి గంతులేస్తాం. హల్లెలూయా. యేసు ఎలా ఉన్నాడో తండ్రి అయిన దేవుని ఎదుట మనల్ని కూడా ఆ దేవుడు తన ఎదుట ఆ విధంగా తనకు కుమారులుగా స్వీకరించి ఆయన ఎదుట నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. మనం నిర్దోషులుగాను నిష్కలంకులుగాను పరిశుద్ధులుగాను తయారు చేసి ఆ క్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించి ఆయన తన ఎదుట మనం నిలబెట్టుకోవాలని కోరుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుడు ముందుగానే మన కొరకు చేసిన నిర్ణయం. ఆయన తాను చేసిన నిర్ణయం చొప్పున, సంకల్పం చొప్పున మన జీవితాలలో సమస్త కార్యాలను జరిగిస్తాడు. హల్లెలూయా. అందులోనే 12వ వచనం నుండి చదవండి. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించబడిన మనము నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అర్థమవుతుందా మీకు? మీకు అర్థమైతే దీన్ని మౌనంగా కూర్చోలేరు. మీకు ఈ విషయం అర్థమైతే గనక అసలు మౌనంగా ఉండలేం. ఆయన ముందుగా నిర్ణయించిన సంకల్పాన్ని బట్టి, నిర్ణయాన్ని బట్టి, సంకల్పాన్ని బట్టి మన జీవితాలలో సమస్త కార్యాలు చేస్తున్నాడు. అందులో కార్యమే విడుదల కార్యం, రక్షణ కార్యం. హల్లెలూయా. ఇంకా ఎన్నో కార్యాలు ఉన్నాయి దేవుడు మనలో చేయాల్సిన కార్యాలు. దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలు ఎన్నెన్నో, ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేనన్ని కార్యాలు చేస్తాడు. ముందు విడుదల పొందాలి మనం. ప్రైజ్ ద లార్డ్. ముందు మనందరం ఏం పొందాలి? ఎందుకు దేవుడు మనల్ని విడిపించాలనుకుంటున్నాడు? మనము ఆయనకు కావాలంటున్నాడు దేవుడు. మనం ఆయనకు అవసరమై ఉన్నది అంటున్నాడు. మీలో ప్రతి ఒక్కరు ఆయనకు అవసరమై ఉన్నది. మీలో ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలైనా, యవనస్తులైనా, పెద్దలైనా, వృద్ధులైనా, ప్రతి ఒక్కరూ కూడా మన ప్రభువుకు కావాలి. ఆయనకు అవసరం మీరు. అందుకే మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు తన కుమారుణ్ణి బలియాగం చేయడానికి అర్పించాడు దేవుడు. ఆ యేసు మన కొరకు రక్తాన్ని, ప్రాణాన్ని ధారపోసాడు ఈ లోకానికి వచ్చి. మన పాపాన్ని తొలగించాడు, మన బంధకాలన్నీ తొలగిస్తానంటున్నాడు. ఇప్పుడు ఎందరైతే ఈ సువార్త విని ఆయన యొద్దకు వస్తారో వారికి విడుదల కలుగుతుంది, వారికి స్వాతంత్రం దొరుకుతుంది, వారు దేవుని పిల్లలు అవుతారు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఆయనకు అవసరమై ఉన్నదని చెప్తున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మనమందరం ఇప్పుడు ఆయనకు కావాలి. ఆయనకు ఎందుకు అంటే, ఆయన తన మహిమకు కీర్తి కలగజేసుకోవాలనుకుంటున్నాడు. మన ద్వారా దేవుని మహిమకి ఏం కలగాలి? కీర్తి కలగాలంట. మన జీవితం ద్వారా దేవుని మహిమకు
కీర్తి కలగాలి, మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలి, మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలంట. అందుకు మనందరం దేవుడికి సమర్పించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము చూస్తున్నట్లయితే ఏ విధంగా దేవుడు మనల్ని తనకు కీర్తి కలగజేసుకుంటాడు అని చూస్తే మనము ముందుగా చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయములోని అందులో 5వ వచనం చదువుదాం. దాని యొక్క 3 నుండి చదవండి. లేకపోతే మీ ఎత్తున్న గ్రామమునికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దాంతో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడలా అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్తలు చెప్పబడినది నెరవేరునట్లు, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేర్చున్నట్లు ఇది జరిగేను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెకు చెప్పుడి అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ప్రవక్త పూర్వకాలంలోనే చెప్పాడు మన ప్రభు ఎలా వస్తాడంట. ఇక్కడ చెప్తున్నారు ఇదిగో నీ రాజు అన్నారు. ఎలా? ఇదిగో నీ రాజు వస్తున్నాడు. ఆయన ఎలా వస్తాడట? భారవాహక యొక్క వాహనమైనటువంటి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు ప్రకటించుడి అని చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. అంటే మన ప్రభు ఎలా వస్తాడు? రాజుగా వస్తాడు. హల్లెలూయా. మన ప్రభు ఎలా వస్తాడట? మన జీవితంలోకి మన ప్రభు రాజుగా రాబోతున్నాడు. మన జీవితంలో ఎవరి జీవితంలోకి అయితే యేసు రాజుగా వస్తాడో వారి జీవితాల్లో ఉన్నటువంటి సాతాను ప్రభుత్వం కూలిపోతుంది, పాప ప్రభుత్వం కూలిపోతుంది, లోక ప్రభుత్వం కూలిపోతుంది, స్వయం ప్రభుత్వం కూలిపోతుంది. యేసు క్రీస్తు యొక్క రాజ్యము వారిలో స్థాపించబడుతుంది. ఆ విధంగా ఆ ప్రభువే మన హృదయాలలో తన సింహాసనం వేసుకొని ఆయన రాజుగా చక్రవర్తిగా ఏలుబడి చేసేటువంటి వాడుగా తన ప్రభుత్వాన్ని మనలో స్థాపించుకుంటాడు. ఇక మన ప్రభువు యేసుక్రీస్తు ఆయనే మన చక్రవర్తి, ఆయనే మనకు రాజుగా ఉంటాడు. ఆ రాజుకు మీ హృదయాలలో, మీ జీవితాలలో, మీ కుటుంబాలలో చోటు దొరకాలి. అందుకు మీరు మారు మనసు పొందవలసి ఉంటుంది. హల్లెలూయా. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ రాజు గురించి ఆయన ప్రకటన చేశాడు. ఏమంటున్నాడో తెలుసా? ఆయన చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము దాని యొక్క 1 నుండి చదవండి. ఆ దినములందు బాప్తిస్మం యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువుకు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరళం చేయుడి. అరణ్యములో కేకవేల ఒక శబ్దము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఎవరు వస్తున్నారట? ప్రభు వస్తున్నాడు. ఆయనకు మార్గం సరళం చేయండి అంటున్నాడు. ప్రభు అంటే చక్రవర్తి, రాజు. ఆ రాజు గారికి మనం త్రోవ సరళం చేస్తే ఆయన రాజ్యం మనలో స్థాపించబడుతుంది. దేవుని రాజ్యం సమీపించిందని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యం మన జీవితాల్లో స్థాపించబడాలి, మన హృదయంలో స్థాపించబడాలి, మన కుటుంబంలో స్థాపించబడాలి. ఆ రాజ్యము మనలో స్థాపించబడాలంటే ఆ రాజుకు మన జీవితాలలో త్రోవ సరళం చెయ్యాలి. ఆ రాజుగారు ఎవరి జీవితంలోకి వస్తారో, ఎవరిలోకైతే ఆయన చోటు దొరుకుతుందో వారిలో ఉన్నటువంటి సాతాను ప్రభుత్వం తలకిందులవుతుంది. ఆ దేవుని రాజ్యం వారిలోకి దిగి వస్తుంది. ఆయనే వారి జీవితాలను ఏలుబడి చేసి ప్రభువుగా ఉండి వాళ్ళను పరిపాలించే రాజుగా కొనసాగించబడతాడు.
హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, మనందరం కూడా మన ప్రభువుకు మన జీవితాల్లో చోటిద్దాం. యోహాను భక్తుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? దేవుని రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి, ప్రభువుకు మార్గం సరళం చేయండి అంటున్నాడు. ప్రభువుకు మనం ఏ విధంగా మార్గం సరళం చేయాలి? లూకా భక్తుడు చెప్తున్నాడు దాని కొరకు. ఏంటంట? ప్రతి ఎత్తు అయినటువంటి పర్వతాలన్నీ చదును భూమిగా మారాలి, లోయలన్నీ కూడా పూడ్చబడి చదునవ్వాలి, వంకర మార్గాలన్నీ తిన్ననివ్వాలి, కరుకు మార్గాలన్నీ నున్ననివ్వాలి. ఆ విధంగా మీ జీవితాలలో ప్రభుకు మార్గం సరళం చేయాలి, ఆయనను మీ జీవితాల్లో ప్రభుగా ప్రతిష్ఠించుకోవాలని చెప్తున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో ఎత్తులు అన్ని తొలగిపోవాలి, పల్లాలన్నీ పూడ్చబడాలి, వంకర్లన్నీ తిన్ననివ్వాలి, కరుకులన్నీ నున్ననివ్వాలి. మన జీవితాల్లో ప్రభుకు మార్గం సరళం చెయ్యాలి, అనగా మనం మారు మనస్సు పొందాలి. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందాలని అందుకే ఆజ్ఞాపిస్తున్నారు. హల్లెలూయా. ఎవరైతే నిజంగా మారు మనస్సు పొందుతారో వారి జీవితాలలో వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ పాత ప్రభుత్వాలన్నీ కోల్పోయి ప్రభు యొక్క రాజ్యం వారిలో స్థాపించబడుతుంది. అలా ప్రభువే మన జీవితాల్లో ఏలుబడి చేసే రాజుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపనని నీ హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు అని చెప్పాడు. యేసుని ఏమనుకోవాలి? యేసు ప్రభు అంటాం అందరం. యేసుని ఏమనుకోవాలి? ప్రభు అని ఒప్పుకోవడం అంటే ఏంటంటే, యేసే నా జీవితాన్ని ఏలుబడి చేసేటువంటి చక్రవర్తి అయిన ప్రభువు అని ఒప్పుకోవాలి. అప్పుడే ఆయనను అలా ఒప్పుకుని అంగీకరిస్తేనే ఆయన ప్రభుత్వం మనలో స్థాపించబడుతుంది. లేకపోతే మిమ్మల్ని మీరే ప్రభువులుగా ఏలుబడి చేసుకుంటారు. పాపం మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది, లోకం మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది, సాతాను మిమ్మల్ని ఏలుబడి చేస్తాడు. వాళ్ళ ఏలుబడి కింద ఉంటూ దేవుడికి భక్తి చేస్తానంటే దేవుడు అంగీకరించాడు. ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు అక్కడనే ఉండి నాకు భక్తి చేయమని చెప్పొచ్చుగా దేవుడు. ఎందుకు చెప్పట్లేదంటే అక్కడ సాతాన్ ప్రభుత్వం ఉంది, ఫరో పరిపాలిస్తున్నాడు అక్కడ. ఆ ప్రభుత్వం కింద ఉంటూ నాకు మీరు భక్తి చేయని అవసరం లేదు, మీరు నన్ను వెంబడించాలంటే, నాకు భక్తి చేయాలంటే, నన్ను ఆరాధించాలంటే ముందు ఆ ప్రభుత్వం నుండి బయటికి రండి అంటున్నాడు. ఆ ఏలుబడి నుండి బయటికి రండి అంటున్నాడు. ఆ ఏలుబడి నుండి విడుదల పొందండి. ఎవరైతే అక్కడి నుండి విడుదల పొందుతారో అక్కడ వారు విడుదల పొందిన వారి మధ్యలోకి నేనే దిగి వస్తాను, నా రాజ్యాన్ని స్థాపిస్తాను, నేనే రాజుగా ఉంటాను, నేనే మిమ్మల్ని పరిపాలిస్తాను అంటున్నాడు. ఆ విధంగా ఐగుప్తులో బానిసలుగా ఉన్న ప్రజలను విడిపించిన తర్వాత దేవుడు తన రాజ్యాన్ని వారి మధ్యలోకి దిగి ఉంచాడు. ఆయనే వారి మధ్యలోకి దిగి వచ్చాడు. ఆయన ప్రభుత్వాన్ని వారు స్థాపించాడు. ఆయనే వారిని పరిపాలిస్తూ నడిపించి కానానుకు తీసుకువెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. మనందరము ఈ లోకమైన ఐగుప్తు నుండి విడుదల పొందాలి, పరమ కానాన్ అనే పరలోకానికి చేరుకోవాలి. అయితే మనల్ని నడిపించేది ఎవరు? మన రాజు, మన ప్రభువు, మన యేసు. మన జీవితాలను ఆయన రాజ్యాన్ని మనలో స్థాపించి ఆయనే మన మధ్యలోకి వచ్చి మన హృదయంలో స్థానం తీసుకొని ఆయన సింహాసనం వేసుకొని మనల్ని పరిపాలిస్తూ మనం నడిపిస్తూ మన నిత్య జీవానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఎందరికి ఇష్టమైతుంది ఈ మాటలు? మీకు ఇష్టమైతే మీరు ఆయనను మీ జీవితాల్లో ప్రభువుగా అంగీకరించండి. కష్టమైతే మీ దారిని మీరు పోండి. మీరు మారు మనసు పొందితే, మీరు నిజంగా మీ పాప జీవితాన్ని వదిలిపెట్టాలనుకుంటే, మీ జీవితాలలో ఉన్న బంధకాలన్నీ మన ప్రభువే తీసేసి ఆ సాతాను ప్రభుత్వాన్ని కూలగొట్టేసి ఆయనే తన రాజ్యాన్ని మీలో స్థాపించి ఆయన మీ జీవితాల ప్రభువుగా ఉండి మిమ్మల్ని పరిపాలిస్తూ మిమ్మల్ని ఏలుబడి చేస్తూ ఆ నిత్య రాజ్యానికి మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందరికి కావాలి ప్రభువు? అవే బంధకాల్లో ఉంటారా? ఆ పాత పద్ధతుల్లోనే ఉంటారా? పాత విధానంలోనే ఉంటారు? పాపం కిందనే ఉంటారా? అపరాధం కిందే ఉంటారా? మరణం కిందే ఉంటారా? అవిధేయత కిందే ఉంటారా? శరీర కోరికలు తీర్చుకుంటూ ఉంటారా? లోకాశలు నెరవేర్చుకుంటూ ఉంటారా? మీరు మనస్సు యొక్క ఇచ్చలు నెరవేర్చుకుంటూ ఉంటారా? దేవుని ఉగ్రత కిందే ఉంటారా? విడుదల పొంది, రక్షణ పొంది,
స్వతంత్రులై దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారి ఆయన రాజ్యాన్ని స్థాపించుకొని ఆయనను మీ ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆయన ఏలుబడిలో కొనసాగుతారు. చూసుకోండి, దేవుడికి మీ జీవితాలు అప్పగించండి. ఎవరైతే ఈ విధంగా ఆయనను ప్రభువుగా స్వీకరిస్తారో అప్పుడు ఆయన ద్వారా ఆ కట్టబడిన గాడిదలు వచ్చినాయి, తీసుకొచ్చారు శిష్యులు, విప్పుకొని తీసుకురాగానే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాటి మీద జనాలు కొత్త కొత్త వస్త్రాలు వాటి మీద కప్పారు. ఏం కప్పారట? వస్త్రములను కప్పారు. అలాగే మీ బంధకాలను త్రెంపేసి మన ప్రభువు మన తన దగ్గరికి నడిపిస్తున్నప్పుడు మనకు కూడా దేవుడు నూతనమైన వస్త్రాలను ఇస్తాడు. ఏంటి వస్త్రాలంటే పైకి కనబడుతున్న ఈ వస్త్రాలు కాదు, మన ఆత్మకు సంబంధించిన వస్త్రాలు, ఆత్మీయ వస్త్రాలు, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, మహిమా వస్త్రం, ఇలాంటి అనేక రకాల వస్త్రాలు, పరిశుద్ధత అనే వస్త్రం, ఉల్లాసం అనే వస్త్రం మన ప్రభు మనకు ధరింపజేస్తాడు. ఇవన్నీ మనకు కావాలి. వస్త్రము లేకుండా దిగంబరిగా మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేం. మనమందరము వస్త్రములు ధరించుకొనిన వారమై ఆయన దగ్గరికి చేరుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. వస్త్రాలు లేకుండా ఆయన దగ్గరికి వెళ్తే మన కాళ్ళు చేతులు కట్టేసి నరకంలో దోసేస్తారు. జాగ్రత్త. మీకు అందరికి ఏం కావాలి? రక్షణ వస్త్రం కావాలి, నీతి వస్త్రం కావాలి, పరిశుద్ధతను వస్త్రం కావాలి. ఆయన ఇచ్చే వస్త్రాలు తీసుకొని ఎవరైతే వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన మార్గంలో నడుస్తారో వారందరినీ అక్కడికి రాణిస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? మీరందరూ వస్త్రాలు ధరించిన వారుగా ఆయనకు కనపడాలి. దిగంబరులుగా కనబడితే దేవుడికి కోపం వచ్చేస్తుంది. నేను ఇచ్చిన వస్త్రాలు ఏం చేశారు, ఎందుకు ధరించుకోలేదు అని ప్రశ్నిస్తాడు. ఏం చెప్తాం ఆయనకి? ఏం చెప్తాం మనం అప్పుడు? నేను ఇచ్చిన వస్త్రాలు మీరు ఎందుకు తీసుకోలేదు, తీసుకుంటే ఏవి, ఎందుకు ధరించుకోలేదని అడుగుతాడు. అప్పుడు మనం ఆయనకి ఏం చెప్పలేము. ఇప్పుడే మీరు ఆయనను వస్త్రంగా తీసుకోనండి. హల్లెలూయా. రక్షణ పొంది బాప్తిసం పొందిన వారు క్రీస్తును ధరించుకుంటారు వస్త్రములాగా. క్రీస్తునే ధరించుకొని వెళ్ళాలి మనం. అప్పుడే ఆ దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ వస్త్రాలు ఉన్నాయి, మీరు ధరించుకోవాలి. మనం తొడుక్కోవడానికి బట్టలు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఏ బట్టల షాపులు దొరకవు ఇవి. అర్థమవుతుందా? ఈ లోకంలో ఏ వస్త్రశాలలో కూడా దొరకవు. చందన బ్రతులో ఇవి అమ్మరు. అర్థమవుతుంది? ఏ వస్త్రాల దుకాణంలో ఇవి దొరకవు. ఈ పరలోక దేవుడే మన కొరకు ప్రత్యేకంగా తయారు చేసి పంపిస్తున్నాడు. అవి క్రీస్తు యేసు ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా మనకు ఇవ్వబడుతున్నాయి. వాటిని మనందరం పొందాలి. ఎవరైతే ఈ వస్త్రాలు కప్పుకుంటారో, ఈ వస్త్రాలు ధరిస్తారో, అప్పుడు వారి జీవితాల్లోకి యేసు రాజుగా వచ్చి వారి జీవితాల ద్వారా దేవుడు ఈ లోకంలో అనేక స్థలాలలో ఊరేగాలనుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. ఆ యొక్క 9వ వచనం చదవండి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు ప్రభువు ఈ వస్త్రాలు కప్పిన తర్వాత ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ గాడిద ఆ విధంగా నడుస్తోంది ముందుకు. ఆ జనాలందరూ కూడా ఇప్పుడు ఏమని చెప్తున్నారు? దావీదు కుమారునికి జయము, హోసన్నా జయము అంటున్నారు. ఏమంటున్నారు? ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మన జీవితాల ద్వారా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రభువును మోసుకెళ్ళాలి. అలా మోసుకెళ్ళిన ప్రతి చోట దేవునికి మహిమ కలగాలి, దేవునికి ఘనత కలగాలి. మన జీవితం ద్వారా ఆయన మహిమకు కీర్తి కలగాలి. అందుకే దేవుడు మనందరినీ విమోచిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, మనకు వస్త్రాలు ఇస్తున్నాడు. ఆయన మన జీవితాల్లో ఏర్పాటు చేసి రాజుగా ఉంటున్నాడు. మన ద్వారా ఈ లోకంలో అనేక చోట్లలో ఆయన తనకు మహిమను తెచ్చుకోవాలని కోరుతున్నాడు.
ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా దేవుని బిడ్డలారా, మీరు యేసయ్యను ఊరేగించి ఆ యేసయ్యను మీ భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించే ఒక గాడిదలాగా మారాలి. ఇంతకుముందు ఈ గాడిద కట్టబడిన గాడిద, బరువులు మోసే గాడిద, బానిసైన గాడిద. ఇప్పుడేమైంది? సర్వ సృష్టికర్తైన దేవుడు, రక్షణకర్తైన ప్రభువునకు వాహనంగా మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు మీ బ్రతుకులకి అవన్నీ మార్చి ఇప్పుడు ప్రభు మిమ్మల్ని తన కొరకు ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఇవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడు. అవి ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పాడు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ప్రభువునకు కావలసి ఉన్నది. ప్రభు మీ జీవితాల ద్వారా ఆయన తన మహిమకు కీర్తి కలగజేసుకోవాలని కోరుతున్నాడు. ఎవరు ఆయనకు మీ జీవితాలు అర్పిస్తారు? బంధింపబడిన వారు విడుదల పొందుతారా? విడుదల పొందితే, మారు మనసు పొందితే విడుదల దొరుకుతుంది. మీకు వస్త్రాలు దొరుకుతాయి. నూతనమైన వస్త్రాలు దేవుడిస్తాడు. ఆయన రాజ్యాన్ని మీలో స్థాపిస్తాడు. ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసే ప్రభువుగా ఉంటాడు. ఆయన మన ద్వారా అనేక గ్రామాలలో, అనేక చోట్లలో, మన బంధువు వర్గాల్లో, మన కులములు, మన మతములు, మన ఆచారాల్లో, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ జనాల మధ్యలోకి వెళ్ళినా, స్నేహితుల మధ్యలోకి వెళ్ళినా, పని చేసే చోటైనా, ఉద్యోగం చేసే చోటైనా, వ్యాపారం చేసే చోటైనా, వ్యవసాయం చేసే చోటైనా మనం ప్రభువును ఊరేగించాలి. ప్రభువునకు మహిమకరంగా జీవించాలి. మన ద్వారా దేవునికి మహిమ కలగాలి. మన ప్రభువుకు మహిమ కలగాలి. అందుకు మీ జీవితాలు సమర్పిస్తారా? అందుకు మీ జీవితాలు సమర్పిస్తారా? ఈ గాడిద ప్రభువుని ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్ళింది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళింది? యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాడు ప్రభు. ఇప్పుడు ఆ దేవాలయం పరిస్థితి చూస్తే ప్రభుకు చాలా బాధ కలిగింది. ఆ దేవాలయము అక్కడ ఏం జరుగుతుందంటే అది వ్యాపార స్థలంగా మారిపోయింది. అప్పుడు ప్రభుకు బాగా కోపం వచ్చేసింది. ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపార స్థలాలన్నింటినీ కోసిపడేశాడు. వాళ్ళ బల్లలను, అక్కడ ఉన్నటువంటి పశువులను అన్నింటినీ తరిమేశాడు. అందరినీ తోలేసి ఇక్కడ ఆయన అంటున్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, మీరు దానిని దొంగల గుహగా చేశారని చెప్పాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి. మీరు దాన్ని ఏం చేశారు? దొంగల గుహ మార్చారు. ఇక్కడ మందిరం అంటే గమనించండి, మానవుని దేహమే దేవునికి మందిరం. మన కుటుంబమే దేవునికి మందిరంగా ఉండాలి. మనం వెళ్ళే చర్చియే దేవునికి ఆలయంగా ఉండాలి. హల్లెలూయా. మనందరం కూడుకున్న ఒక చోటే దేవునికి మందిరం. ఇలా మందిరంగా ఉండాల్సినటువంటి మానవ జీవితం ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది. దొంగల గుహగా మారిపోయింది. ఆ దొంగల గుహ దగ్గరికి మన ప్రభువును మనం మోసుకెళ్ళాలి. వాళ్ళ జీవితాలను ఆయన బాగు చేసి తిరిగి ప్రార్థనా స్థలంగా మారుస్తాడు. ఆలయ ఆరాధనా స్థలంగా మారుస్తాడు. దేవునికి ఆలయం, దేవుడు నివసించే ఆలయంగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుని బిడ్డలారా, మనందరము ప్రభువుకు అవసరమై ఉన్నది. ఎవరు సమర్పించుకుంటారు? దేవుని వాక్యం ఎదుట, ఈ సత్యం ఎదుట మీలో ఎవరైనా నిజంగా నేను కట్టబడిన గాడిదగా ఉన్నాను, అడవి గాడిదగా ఉన్నాను, కంచర గాడిదగా ఉన్నాను, ఈరోజు నా స్వభావం మార్చుకుంటాను, నేను నా ప్రభువుకు సంపూర్ణంగా విధేయత చూపుతాను, నా జీవితాల్లో ఉన్న వేషధాన్ని అంతా తీసేస్తాను, నాకున్న బంధకాలన్నింటి నుండి విడుదల పొందుతాను, నేను మారు మనసు పొందుతాను, దేవుని తట్టు తిరుగుతాను, నా ప్రభువా నన్ను కనికరించుము, నా జీవితంలో నీ రాజ్యం స్థాపించుము, నీవే నన్ను ఏర్పాటు చేసే ప్రభువుగా నా జీవితంలో ప్రతిష్ఠింపబడము అని ప్రభువుకు మీ జీవితాలు ఎవరైనా సమర్పించుకుంటారా? ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని అడుగుచున్నారు, ఎవరు మీరు సమర్పించుకుంటారు? మీలో ఎంతమంది ప్రభువుకు సమర్పించుకుంటారు? మీరందరూ ప్రభువుకు కావలసిన వారు, మీరందరూ ప్రభువుకు అవసరమై ఉన్నది ప్రభువే సెలవిస్తున్నాడు. అందరూ మోకరించి సమర్పణ చేయండి, ప్రభువుకు అప్పగించండి మీ జీవితాలను. మీరు ప్రభువుకు కావాలి, మిమ్మల్ని ప్రభు విడిపించాలనుకుంటున్నాడు. మీరెందుకు కట్టబడి ఉండాలి? మీ ఆత్మీయ జీవితాలు కట్టబడి ఉన్నాయి. మీరు శారీరకంగా బాగున్నామనుకుంటున్నారు, కానీ మీ ఆత్మలు అపరాధంతోనూ, పాపంతోనూ,
లోకంతోను, మరణంతోను, సాతాను బంధకాలతోను, శరీర కోరికలతోను, మనస్సు యొక్క ఇచ్చలతోను కట్టివేయబడి దేవుడు ఉగ్రత కింద ఉన్నాడు. ఆ ఉగ్రత కింద నుండి మీరు రోజు తప్పించుకోవాలంటే మీకున్న బంధకాలన్నింటినీ గుర్తించి స్వతంత్రులవ్వాలి. ఈరోజు నా దైవా నన్ను విడిపించమని ఎవరైనా కోరుకుంటారా? నా ప్రభువా, నేను పాప బంధకాల్లో ఉన్నాను, నేను అనేక వ్యసనాలకు బానిసనయ్యా, ఈరోజు నన్ను విడిపించుము ప్రభువా. బంధింపబడిన వారిని విడిపించుటకు వచ్చిన ఓ యేసయ్యా, నన్ను విడిపించమని ఆయనకు మొరపెడతారా? ఈరోజు నీ కొరకే ఆయన కనిపెడుతున్నాడు, నీ తట్టు ఆయన చూస్తున్నాడు, నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువుకు మీరు కావలసి ఉన్నది, ప్రభువుకు మీరు అవసరమై ఉన్నది. తన మహిమకు కీర్తి కలగజేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని తన కుమారుని యేసుక్రీస్తులాగా కుమారునిగా కుమార్తెలుగా స్వీకరించాలనుకుంటున్నాడు. ఆయన సంకల్పం అది, అనాది సంకల్పం, ముందుగానే నిర్ణయించుకున్న సంకల్పం అది. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను గురించి ఆయన తలంచుకొని ఉన్నాడు. ఈరోజు ఈ మాటల ప్రకారంగా నాకు విడుదల కావాలి, నా దేవా నన్ను విడిపించును అని మీలో ఎవరైనా కోరుకున్నట్లయితే, మీలో ఎవరైనా ఇష్టపడినట్లయితే, నా బంధకాల నుండి నన్ను విడిపించు ప్రభువా, నాకు 2 రకాల జీవితం వద్దు, కంచెరగాడి జీవితం నాకొద్దు, అడవి గాడిద జీవితం నాకొద్దు, కట్టబడిన గాడిద జీవితం నాకొద్దు,